అదేమిటి సోదరా అనవసరంగా కారాపేశావు? నేను ఆపలేదు, అదే ఆగిపోయింది. అయితే ఎక్కడో ఆడవాసం తగిలి ఉంటుంది. అద్గద్గోరా డెంపక, అక్కరకు వచ్చే చుట్టం, మొక్కిన వరం ఇచ్చే వేల్పు, గ్రక్కున కారెక్కే శాల్తీ. మోసం సోదరా, ఆమె ముక్కిన వరమీయని వేల్పు, సంసార పక్షం. సంసార పక్షం కాదు సోదరా, సంసారీ పక్షం. లేపేస్తా చూడు. నేను చెప్పలేదా సోదరా ఆమె లిఫ్ట్ కాదని? ఉండి చెప్తా. మేడం, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే నా కారు కదలనంటుంది, నా గుండె ఆడనంటుంది. ఎంత దూరమైనా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీకు అభ్యంతరం లేకపోతే కారు ఎక్కండి. నా పేరు కృష్ణ. అలాగే, నాకు తెలుసుగా. కానీ హోటల్ సీజన్స్. ఓ ఐఎమ్ సారీ, రూమ్స్ లేవండి, నిజంగానే లేవు. వద్దు, నన్ను కొసరద్దు ప్లీజ్. ఏంటి, మేనేజర్కి రిపోర్ట్ చేస్తావా? నేనేనయ్యా మేనేజర్ని. పెట్టే ఫోను. మీకేం కావాలండి? ఏసీ డబుల్ రూమ్ అండి. ఏసీ డబుల్ రూమ్? మీరు విశాఖపట్నం నుంచి వస్తున్నారండి? తెనాలి. రండి రండి. నేను ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడింది తెలుగులోనే కదా, అర్థం కాలేదా? ఏసీ డబుల్ రూమే ఉంటే వాళ్ళకి ఫోన్లో పంపించేవాడిని కదా. వెళ్ళండి వెళ్ళండి. హోటల్ సీజన్స్ కదండి. హోటల్ సీజన్స్ అంటే అన్ని ఋతువులకి, అన్ని వాతావరణాలకి, అన్ని రకాల మనుషులకి పనికొచ్చే హోటల్ అని అర్థం, నాకు తెలుసు. కానీ దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అర్ధరాత్రి వరకు నేను ఈ సీజన్స్ లోనే పడుంటే ఇంటికి వెళ్ళాక నా భార్య నన్ను రీజన్స్ అడుగుతుంది. కాబట్టి నో రూమ్స్, నో గేమ్స్, ఫుల్ స్టాప్. ప్లీజ్. వద్దు, నన్ను కొసరద్దు ప్లీజ్. వద్దు, నన్ను కొసరద్దు. కావాలంటే మర్డర్ చేసేయండి. ఎన్నిసార్లు చెప్ప. హలో, మీరా? అబ్బా కొసరమయ్యా, గది మందు ఇస్తే నీకే కొసరిస్తాం. మహారాజు పోషకులు, మిమ్మల్ని కాదంటానా? మీ రూమ్ పైన రిజర్వ్ చేసే ఉందండి, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇదిగోండి రూమ్ నంబర్ 50. మందు బాగుందా సార్? ఏం రుచి చూస్తావా? అవును సార్, అది నా బాధ్యత. వంట చేసేవాడు కూర రుచి చూసినట్టు మందమ్మేవాడు కూడా రుచి చూసి బాగుంది లేనిది తెలుసుకోవాలి. ఒకవేళ మందు బాగోకపోతే మా హోటల్కి అప్రదిష్ట కదా సార్.
ఇచ్చిన ప్రతి బాటిల్ రుచి చూస్తుంటావు అన్నమాట. అవును సార్, దీన్నే ఇచ్చి పుచ్చుకోవటం అంటారు, కోఆపరేటివ్ సిస్టమ్. కాదు, అది నీ బతుకు. ఏదైతేనేం సార్, కొంచెం పోయండి. ఆ, మా నాన్న పోతూ పోతూ ఏం చెప్పాడంటే, ప్రాణం పోయినా సరే మందుని కల్తీ చెయ్యకురా అన్నాడు. పాటిస్తున్నాను. బాగుందండి. ఆ? అమ్మాయిలు కూడా కొసరడుతావేంటి? అడిగేదే ఉంది సార్. కొత్తకు మీరు ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసిపోతారు, ఆ తర్వాత అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని మర్యాదగా ఇంటికి పంపటం నా బాధ్యత. ఆయన మేనేజరు, మందులో కొసరడిగిన వాళ్ళని చాలా మందిని చూశాను కానీ పొందులో కొసరడిగిన వాడిని నిన్నే చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమర్కాయం ఏమన్నాడో తెలుసా? మందులో కొసరిచ్చిన వాడు స్వర్గానికి, పొందులో కొసరిచ్చిన వాడు నరకానికి పోతాడని చెప్పాడు. వాచ్మెన్, ఎగ్జిబిషన్ లో లక్కబొమ్మల హాల్లో నీలుక్కొని నిలబడ్డారా? నీ డ్యూటీ కారు హార్న్ వినగానే వెళ్ళి గేటు తెరవడం. ఇంకా నిలబడ్డావే, గెట్ ఆఫ్. బాబాయ్ మీరా? నేను మీరే అనుకున్నాను, కానీ వీడు వాచ్మెన్ అనుకున్నాడు. వాచ్మెన్ ఏమిటి బాబు, వాచ్ డాగ్ అని కూడా అనుకుంటాడు. వాడు నా కడుపుని చెడబుట్టాడు. అంటే నువ్వు చెడ్డకనే పుట్టారు, కడక చెడిపోయారు. నరుమై, తండ్రి నన్న భయం లేకపోగా గౌరవం ఉన్నా లేదా నీకు? ఏ ఎందుకు ఉండాలి? నువ్వు నన్ను పోషిస్తున్నావు గనక భయపడమంటావా? లాలిస్తున్నావు గనక గౌరవించమంటావా? ఈ ఆస్తి నా సోదరుడి కృష్ణది. అనుభవించడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు. ఓరి నీచుడా, నేను అనుభవించడం లేదురా. కృష్ణారామ అనుకుంటూ ఎక్కడో ఉండవలసిన ఈ వయసులో అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కృష్ణ కోసం బతుకుతున్నాను రా. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు అప్పగించిన ఫ్యాక్టరీని చొప్పదంట్లో నవలిస్తున్నావు, బంగారు లాంటి వాడిని పురుగులా తొలిచేస్తున్నావు. వదిలే, ఎంత చేసినా వీడిని కొడుకు కాకపోడు, నాకు సోదరుడు కాకపోడు. అనేగా బాబు ఇంతకాలం సహిస్తూ వచ్చాను. ఇంకా వీడిని ఇలాగే వదిలిపెడితే ఆ ఫ్యాక్టరీనే కాదు, నీ ఆస్తి అంతా తినేసి నీ ఇంటి వెనకాలే ఒక గొయ్యి తీసి అందులో మన ఇద్దరిని పాతి పెట్టారు. అవి నీ బుద్ధులు. సోదరా కృష్ణ, విను. కన్న తల్లిని ప్రేమించని వాడు కన్న దేశాన్ని ఎలా ప్రేమించలేడు, కన్న కొడుకుని ప్రేమించని వాడు అన్న కొడుకును కూడా ప్రేమించలేడు. జాగ్రత్త, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తా. హాయ్ డార్లింగ్. అర్ధరాత్రి మధ్యలో దరువులాగా తాగితే తప్ప నా తలుపులు గుర్తుకు రావామా? వేరే మొగమా, మా నాన్న పెదాలు మూస్తే తప్ప నీ పెదాలు తాకలేదు. అందుకే తగాదా పెట్టుకుని ఆలస్యంగా నీ తలుపు తెచ్చారు. ఎన్నాలండి తలుపులు ముయ్యడం తెరవడం? వాడు కళ్ళు మూసే వరకు, అందాక నీ కళ్ళు తెరిచే ఉండాలి. లక్ష్మి, లక్ష్మి, పేరు పిలిస్తే చస్తే పలకదు. భార్యమణి, ఓ భార్య రత్నమా, రమ్ము రమ్ము, వేగము రమ్ము. ఆల్వేస్ లేట్. ఇప్పుడు దాకా హోటల్లోనే ఉన్నారా? హోటల్లోనే ఉన్నాను. కస్టమర్స్ కి సకల సదుపాయాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవటం మేనేజర్ గా నా బాధ్యత, నా ఉద్యోగ ధర్మం. ఇది నా బాధ్యత. భారీగా మీ ఆరోగ్యాన్ని కాపాడటం నా ధర్మం. అసలు కుదరు, రెండు దిగిపోయాయి. సరే సరే రండి, పైకి వెళ్దాం. పైన మరో బకెట్ నీళ్ళు రెడీ చేసావా? ఈ సంవత్సరం అయినా బకాయిలు ఏం పెట్టకుండా చూడండి. అత్తయ్య బాబు గారు, గంగారావు గారు, బాబు వీళ్ళందరూ మన ఎస్టేట్ రైతులు. అలాగా బాగున్నారా? తమ దయాలు పిల్ల మీద అంతా క్షేమంగానే ఉన్నారా? నిన్న ఒకసారి ఎస్టేట్ తీసుకెళ్ళాలని వచ్చా. నాన్న నాన్న, నేనేమన్నా కొత్త పెళ్లి కొడుకున్నా? అలా కాదు బాబు,
యజమానిగా ఏడాదికి ఒకసారైనా నీ ఆస్తిపాస్తులను చూసుకోవడం చాలా అవసరం. యజమానైనా అజమాయిషి అయినా అంతా మీరే బాబాయ్. నాకు ఇలాంటి బరువులు బాధ్యతలు పెట్టండి. బాబు గారు నాకు ఫోన్. హాయ్ డార్లింగ్, నువ్వా? ఏమిటి పరగడుపునే ఫోన్ చేశావు? రాత్రి నిద్ర పట్టలేదా? సారీ డార్లింగ్, ఎక్కిన గడప ఎక్కటం చిక్కిన వడిలో చిక్కటం మన వంటికి సరిపడదు. సింగపూరు చిన్నది, చిలిపి కనులు ఉన్నది, ఈ రోజు మన కౌగిలికి రాబోతున్నది. గద్గోరా డింపక, నేను కోరిన గోపిక. సోదరా, తొందరపడ. ఆమె కళ్ళల్లో కరుకుదనం, పెదవుల్లో పట్టుదల చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. భయపడేవాడికి ప్రపంచంలో సుఖం లేదు. సాహసం చేయవలనరా డింపక. లేపేస్తా చూడు. మేడం, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే నా కారు కదలనంటుంది, నా గుండె ఆడనంటుంది. ఎంత దూరం వెళ్ళాలన్నా, ఎంత ఖర్చు పెట్టాలన్నా వెనకాడిన. మీకు అభ్యంతరం లేకపోతే ఎంత దూరమైనా తీసుకెళ్తారా? ఆనందంగా. ఆడవాళ్ళంటే మీకు ఎంత అభిమానం అండి? అఫ్ కోర్స్. మామా, ఆయనకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం అంట. పాప నువ్వు చాలాసేపటి నుంచి కూడా ఉన్నావు, చాలా దూరం వెళ్ళాలన్నావు. అరుగు, నీకోసం దేవుళ్ళ కారు తీసుకొచ్చి పిలుస్తున్నారు. లే, వెళ్తూ గాని. తీసుకోండి, వెళ్ళండి. లిఫ్ట్ ఇస్తాడట, లిఫ్ట్. ఇప్పుడు నిజంగానే గుండె ఆగిపోతుంది. బాబు, నన్ను కొండ మీద గెస్ట్ హౌస్ కైనా తీసుకెళ్తున్నారు? తల్లి, నిన్ను కొండ మీద గెస్ట్ హౌస్ కా? బాగుంది. అవును బాబు, మా ముసలాడు అక్కడ పని చేస్తున్నాడు. ఓహో. తల్లి, నువ్వు గెస్ట్ హౌస్ కే పోతావో గ్రాండ్ సర్కస్ కే పోతావో? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళు. అవును తల్లి, 10 ఇచ్చి వదిలించుకోమన్నారు పెద్ద. నన్ను అక్కడ చేరుస్తాన్నారుగా? అన్నాను తల్లి, బుద్ధి తక్కువ అన్నాం. ఇదిగో కావాలంటే ఇంకో 10 రూపాయలు తీసుకో. ఆ రిక్షా ఎక్కి వెళ్ళు. వెళ్ళు. టిఫిన్ చల్లారిపోతుంది. డిస్టర్బ్ చేయకమ్మా. భూపాల రాగంతో దేవుణ్ణి మేలుకొల్పుతున్నాను. ఇప్పుడు మేలు కొలుపుతాయంటున్నా. నా గంట 9గా వస్తాను. మీ దేవుడు ఎప్పుడో మేలుకొని ఉంటాడు. మీరు రండి. ఎప్పుడో మేలుకొని ఉంటే నీకు ఎప్పుడో ఉద్యోగం ఇప్పించేవాడమ్మా. అందుకే తొందరగా నిద్ర లేచి మా అమ్మలకు మంచి ఉద్యోగం ఇప్పించవయ్యా అని ఇలా వాయిస్తున్నా. అమ్మాయి రాధా, రాధా, నమస్కారం అండి. నేను అద్దె కోసం రాలేదమ్మా, కాబట్టి నీ నమస్కారాన్ని ఉపసంహరించుకో. ఏదో మీరు నా ఇంట్లో అద్దెకుంటున్నారు కాబట్టి మీ యోగక్షేమాలు కనుక్కోవడం నా బాధ్యత. కనుక్కున్నాను. ఫుల్ స్టాప్. చాలా సంతోషం అండి. సంతోషం మరీ ఎక్కువైపోయి నాకు కాఫీ పలహారాలు ఇవ్వడానికి ప్రయత్నించావు. ఇప్పుడే తీసుకుని వస్తున్నాను. కాఫీ ఉంది, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. ఎంతో ఆప్యాయంగా ఇస్తున్నావు కాబట్టి తీసుకోవటం నా బాధ్యత. అవును, నాన్నగారు ఎక్కడ? పూజలో ఉన్నారు. కొంచెం ఉండండి, కాఫీ తీసుకోండి. పూజలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఆ ఫిడియల్తో నన్ను వాయించేసేవాడు. నేనంతా విన్నాను. ఈ కాఫీ తీసుకెళ్ళి మీ కప్పులో పోసి నువ్వే చేశానని చెప్పు, మెచ్చుకుంటారు. అదేంటక్క, నీకు తెలియలేమా మగబుద్ధి. ఇందా తీసుకెళ్ళి. ఏమైందమ్మా కాఫీ? చేస్తున్నానండి. ఓహో, ఎంత బాగుందమ్మా కాఫీ. అసలు ఏ వస్తువు రుచైనా ఇచ్చే చేతిని బట్టి ఉంటుంది. మా ఆవిడ చేస్తుంది కాఫీ. పెంపుడు కుక్కలు కూడా తాగవు. కర్మ, 4 ఏళ్ళని తాగుతున్నాను. జోక్ చేశాను. మా ఆవిడ కూడా బాగానే చేస్తుంది. ఏమిటయ్యా మేనేజరు, భూపాల రాగంలాగా పొద్దునే దర్శనం ఇచ్చావు? అద్దె కోసం కాదండి. అద్దె నువ్వు ఇమ్మన్నా మా అమ్మాయికి ఉద్యోగం అయ్యే వరకు ఇవ్వలేదయ్యా. రేడియో స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. శుభం, వెళ్ళి రామ్మా. నేను వస్తాను. తాగవయ్యా. ఇప్పుడు నువ్వు ఏమిటి తాగావు? కాఫీ. కనుక కాఫీ రాగం వాయిస్తాను విను. కాఫీ తాగడం అయిపోయిందండి. అయితే భోజనం వరకు కాంభోజనం వాయిస్తాను వినవయ్యా. నేను ఈ మధ్యన భోజనం మానేశానండి. పుట్టి చపాతీలే తింటున్నాను. అయితే చక్రవాకం వాయిస్తాను విను. నా కర్మకాలి నేను కాఫీ అడగనేలా, అడిగి తిని పో రాధ ఇవ్వనేలా, ఇచ్చిన పో ఈ మాస్టారు నన్ను రకరకాల రాగాలతో వాయించనేలా. కర్మ. మేడం, ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ చిన్న ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? ఏదైనా గొప్ప స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు కదా? ఈ ఉద్యోగం ఇంత క్రితమే మరెవరికైనా రిజల్ట్స్ చేసి పెట్టారా? అలాంటిది ఏం లేదు. మీకు కావలసినంత అందం ఉంది, పైగా సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అవును, మీరు సినిమాలో ఎందుకు ప్రయత్నించకూడదు? నాకంత ఆశ లేదండి. చూడండి, పోనీ కచేరీలు చేసి దేశ విదేశాల తిరిగి కీర్తి సాధించవచ్చుగా? నాకంత ఓపిక లేదండి.
పోనీ పాఠశాల పెట్టి పిల్లలకి ట్యూషన్ చెప్ప ప్లీజ్ మీ ఉచిత సలహాలు మాని నా అప్లికేషన్ మీకు చేరినట్టు రసీదు ఇవ్వండి. అలాగే. మామగారు చాలాసేపటి నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. రండి, నా కారులో మీ ఇంటి దగ్గర దింపుతాను. నానాయనే నా తండ్రి, నువ్వు నూరేళ్లు చల్లగా వచ్చింది. బాబు, మనం వెళ్ళేది పిచ్చ ఆసుపత్రికేనా? అవును తల్లి, లేకపోతే నిన్నెందుకు ఎక్కించుకుంటాం? మా నాయనలే, మా అబ్బాయే ఒక అమ్మాయిని ప్రేమించి పిచ్చకి అక్కడే ఉన్నాడు బాబు. నన్ను అక్కడ చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది. నిన్నే కాదు తల్లి, మావాడు కూడా అక్కడే చేరబోతున్నాడు. షడప్. మా అమ్మ, కార్ చెడిపోయింది. ఈ 10 రూపాయలు తీసుకుని ఆ రిక్షా ఎక్కి వెళ్ళు. డబ్బెందుకులేనా? పర్వాలేదు, తీసుకో. అట్టాగే వెళ్ళు. రిక్షా కట్టు. నువ్వెందుకురా కారు దిగావు? దిక్కేం చేయనురా, అమ్మాయిల్ని కారు ఎక్కించడం మానేసి నువ్వు రోజు ఇలా అమ్మమ్మల్ని ఎక్కిస్తుంటే మనమే కాదు మన కారు కూడా అమ్మమ్మ అయిపోతుంది. అమ్మమ్మలం కాదురా, ఆ అమ్మాయి పొగరంచిన వాడిని అవుతాను. నువ్వా? ఆ అమ్మాయినే కారు ఎక్కించడానికి దమ్ములు లేని వాడివి, ఆ అమ్మాయి పొగరనష్టం కూడానా? పొగరనచడం కాదు, నెల తిరగకుండా ఆ అమ్మాయిని నా పడగదికి రప్పిస్తాను. లేకపోతే జీవితంలో మరో ఆడదాని ముఖం చూడండి. పందెమా? ఎస్, పందెమే. అయితే నీ పందెం నెరవేరే వరకు నీ కారులో కూడా ఎక్కను, కారు నరకనే వెళ్తాను. అలాగే. వస్తానా శ్రీమతి? ఇల్లు జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఓహో, మంచి శకునం. ఇవాళ అంతా లాభం. ఏమిటండి లాభం? ఏం లేదమ్మా, నువ్వు ఎదురొచ్చావు కదా, హోటల్లో నాకు కొసర ఎక్కువగా గిడుతుంది. కొసర మీద కొసర. రామ్మా. అవును, మీ గ్లాస్ అది? నేను తర్వాత తాగుతాలే, నువ్వు తాగు. అసలు వాడు మీరు తాగకుండా కొసర వాడిని నా చేత తాగిస్తున్నారేంటి? కొంప తీసి బిల్లు నా మీద వేరు కదా. ఆ భయం లేదులే కానీ. Cheers. ఇవాళ ఏమిటి మగు లేకుండా వచ్చారు? కొంప తీసి అస్త్ర సన్యాసం చేశారా? ఇవాళకి అంతేననుకో. అవును, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు? అమ్మాయి కాదండి బాబు, స్త్రీ. ఆవిడ నా పిల్లం. నీ భార్య గురించి కాదయ్యా, మీ ఇంట్లో అద్దెకుంటుందే ఆ పెళ్లిగాని పిల్ల. ఓహో, ఆ అమ్మాయా? చంపేశారు. మీవన్నీ రోడ్డు సైడ్ రోహిణులు కదా, ఈ ఫ్యామిలీ గైడ్ మీ లిస్టులో ఎలా వచ్చింది? గారికి కొట్టుకొచ్చింది కానీ ఆ అమ్మాయి వివరాలు చెప్పు. ఊరేమిటి, పేరేమిటి, వెనక ముందు ఎవరైనా ఉన్నారా? ఆగండి ఆగండి ఆగండి, అన్ని ఒక్కసారి అడిగేస్తే నాకు గుక్కతారు కదా. పైగా మీ కాకి కూజా కదా తెలుసు కదా, కాకి కూజాలో రాళ్ళేసి నీళ్లు పైకి తెప్పించి తాగినట్టు నాకు ఈ మందు లోపల పోస్తే గానీ జ్ఞాపకాలు పైకి రావు. నీకు కావాల్సినంత తాగవయ్యా, కావాలంటే మరో బాటిల్ తెప్పిస్తాను. చెప్పు, ఆ అమ్మాయి పేరేమిటి? హలో, ఈ అమ్మాయి పేరు హోటల్ నయాగరాలో నయనతార, హోటల్ కైలాసలో పార్వతి, మన సీజన్స్ లో సితార. ఊసర వెళ్ళి గంటకు రంగు మార్చినట్టు ఇది హోటల్కి ఒక పేరు మార్చుకుంటుంది సార్. ఏడ్చావు, ఈ అమ్మాయి గురించి కాదు నేను అడిగింది, మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి గురించి. ఓ, ఆ అమ్మాయి గురించి ఏంటి వాళ్ళ స్పీడ్ గా అయిపోతుంది. హలో, మనం మళ్ళీ కలుసుకున్నాం. బాయ్. చెప్పు, ఆ అమ్మాయి పేరేమిటి? పేరులోనే ఏమి పెన్నేసి ఉన్నది అన్నారండి పెద్దలు ఎవరు. నేను అమ్మాయిని అమ్మాయిని పిలుస్తాను. వాళ్ళ ఫాదర్ ఏమో తల్లి అంటారు, మా ఆవిడేమో చెల్లి అంటారు. అమ్మాయి పేరేంటి సార్? సరే, ప్రస్తుతానికి అమ్మాయిని సరిపెట్టుకోండి. సరే, ముందు వెనక ఎవరైనా ఉన్నారా? ఏం సార్, నన్ను టెస్ట్ చేద్దామని చూస్తున్నారా? నాకు ఇంకా ఎక్కలేదండి, కావాలంటే ఇంకో ఫుల్ తాగేయగలను. నా ముందు మీరున్నారండి, వెనకాలేమో ఈ గోడ ఉందండి. నోర్మై, నీ ముందు వెనక గురించి కాదు నేను అడిగింది, మీ ఇంట్లో అద్దెకుంటున్న ఆ అమ్మాయి ముందు వెనక ఎవరైనా ఉన్నారా? అందమైన అమ్మాయికి వెనకవాళ్ళు ముందోళ్ళు బాడీ గార్డులు ఎవరుంటారు సార్? మీలాంటి రోడ్డు రూమ్ మీద తప్ప. నా ఉద్దేశం తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, బంధువులు వగైరాలయ్యా. తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న వగైరా వగైరా ఎవరెవరు అంటే సార్, నాకు నిష బాగా ఎక్కేసి వస్తాం. కొసర ప్రసాద్, పీకల దాకా తాగి ఏమి చెప్పకుండా పోతావా? తప్పు నాదిగా సార్, మీరు ఇచ్చిన మందుది. స్పీడ్ గా ఎక్కేసింది,
స్పీడ్ గా దిగిపోయింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి పేరు రాధ, వాళ్ళ ఫాదర్ పేరు రాగాల రామదాసు, రిటైర్డ్ మ్యూజిక్ టీచరు. కనిపించిన ప్రతి వాళ్ళని ఫిడియల్తో వాయించేస్తూ ఉంటాడు. ఇంకే సంగతులు చెట్లకింటి వాళ్ళు ఉపయోగం లేదు సార్, దీన్ని రిపేర్ చేయడం నా వల్ల కాదు. అలా కొట్టిపారేస్తే ఎలాగయ్యా? కాస్త మనసు పెట్టి నీ ప్రజ్ఞ ఉపయోగించు. ఇది లేకపోతే నా వేళకేం తోచదయ్యా. ఇందులో ప్రాణం లేదు సార్, కుదరదు సార్. ప్రయత్నించవయ్యా, ప్రయత్నించు. నమస్కారం రామదాస్ మాస్టర్. ఎవరది? ఎవరయ్యా పేరుతో సహా పిలిచి నమస్కారం పెడుతున్నావు? ఎవరు నువ్వు? నేనండి, కృష్ణని. చిన్నప్పుడు అంటే ఇంతప్పుడు మీ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఓహో, అయి ఉండొచ్చులే, అయి ఉండొచ్చు. పెద్దవాడు అయిపోయావు. ఎక్కడ ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు? మీ దయవల్ల బానే ఉన్నాను మాస్టారు. అవును, మీరేమిటి ఇలా వచ్చారు? నేను ఇదిగో బాబు, ఈ ఫిడేల్ రిపేర్ కోసం తీసుకొచ్చాను. కుదరలో బొమ్మంటున్నాడు. మీరే చెప్పండి సార్, ఇది ఎలా రిపేర్ చేయడం? మాస్టారు, మీరేమీ అనుకోకపోతే మీకు కొత్త ఫిడేలు కొనిచ్చే అదృష్టాన్ని నాకు కలుగజేయండి. నువ్వా? అదే వదిలే బాబు, వద్దు వద్దు. వద్దులే అనకండి మాస్టారు. ఏమయ్యా, అరే. ఓ ఫస్ట్ క్లాస్ అయిన కొత్త ఫిడేలు మాస్టర్కు నా మాట మీద అది కష్టపడి సరే. ఎంతయ్యా? 350 సార్. తీసుకో. థ్యాంక్స్ సార్. చాలా మంచివాడు అయ్యా బాబు, నీ మేలు మర్చిపోలేను. ఇందులో మేలే ఉంది మాస్టారు. ఇది గురువు గారి పట్ల గౌరవం. అన్నట్టు వెంటనే మా ఇంటికి వెళ్దాం పద, నా సంగీతం వినిపిస్తాను. చిన్న పనుంది మాస్టారు, రేపు వస్తాను. మా ఇల్లు తెలుసా నీకు? తెలుసండి. మరి రేపు తప్పకుండా రావాలి. రేపేటి మాస్టారు, రోజు వస్తాను. చాలా సంతోషం. సెలవు తీసుకుంటాను. నమస్కారం. అమ్మలు, అమ్మలు, ఏమిటి నాన్నగారు? అమ్మలు. కొత్త బిడ్డలా ఉంది, ఎక్కడిది? దక్షిణమ్మా, గురు దక్షిణ. ఈ రోజుల్లో గురువుకి పంగనామాలు పెట్టే శిష్యులే గానీ దక్షిణలు ఇచ్చే మహానుభావులు ఎక్కడున్నారండి? ఎక్కడ దొరికి ఉంటుంది. అందరూ మీలాగే ఉంటారా? ఏమిటో మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు. నేను నీ మొగుడిని గౌరవించడం నేర్చుకో. మాస్టర్, కొత్త ఫిడేలు నిజంగా మీ శిష్యుడే ఇచ్చాడా? అదేనయ్యా నా శిష్యుల్లో ఉన్న గొప్పతనం. నన్ను చూడగానే తారాస్థాయిలో మాస్టారు అని ఒక నమస్కారం పెట్టి, పంచమ స్థాయిలో సకల మర్యాదలు ఒలకపోసి, షడ్జమ స్థాయిలో ఈ కానుకను నాకు సమర్పించుకున్నాను. నాన్న, అంత మంచి శిష్యుని ఒకసారి ఇంటికి పిల్లలేకపోతే పిలిచారమ్మా, వస్తాడు. అన్నట్టు మర్చిపోయాను, ఓనర్ గారు మీరు కూర్చోండి. కొత్త పీడియలు మీరు ఒక కొత్తగా ఇప్పిస్తాను. నమస్కారం మాస్టర్, చాలా పని ఉంది. నువ్వు మాస్టర్ శివరంజన వాయించండి, మా ఆవిడికి చాలా ఇష్టం. ఆగాలు చెప్పకయ్యా. రామ్మా, రామా, కూర్చో, కూర్చో, కూర్చో. రా, రా, లోపల కూర్చోమ్మా. రామ్మా. ఇదిగో చూడు. ఎప్పుడు వచ్చావా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే మాస్టారు. ఆ పాట నా కుమార్తె సంగీత నిధి, పేరు రాధ. అమ్మా రాధ, రామ్మా, నా శిష్యుడు వచ్చాడు. నమస్తే. రా, కూర్చో, కూర్చో. ఏమిటి, ఇల్లు కనుక్కోవడంలో ఏం ఇబ్బంది పడలేదు కదా? ఎగమెరిగిన గురువులు తమర అడ్రస్ కనుక్కోవడం పెద్ద కష్టంగా ఉంది. అవునవునవును. అమ్మాయి, మన శిష్యుడికో మంచి కాఫీ కొట్టరా అమ్మా. పాలు లేవు నాన్నగారు, పొంగిపోయాయి. పర్వాలేదులేండి, నాకు ఉట్టి డికాషన్ కాఫీ అలవాటు. అమ్మా, డికాషన్ అయినా పర్వాలేదమ్మా. అది పిల్లి ఒడకపోతుంది నాన్నగారు. ఉట్టి మంచినీళ్ళైనా పర్వాలేదండి. నీళ్ళైనా పర్వాలేదు తమ్ముడు, కొట్రా. అమ్మాయి గారు ఎంత బాగా పాడతారండి. దాని మొహం అదేం పాడుతుందో, దాని పాటకే మురిసిపోతున్నావు. దాని కన్న తండ్రిని నా పాట విను, ఎలా మురిసిపోతావు. ఇప్పుడు ఏం తాగావా? నీళ్ళండి. నీలాంబరి రాగం వాయించి నీ చేత మరి కాసి నీళ్లు తాగిస్తాను చూడ. ఇక నేను నీళ్ళు తాగలేనండి. పోనీ మన వేమూరి గగ్గయ్య శ్రీరాగంలో ఘటికుడు. ఇక నేను గగ్గయ్యలాగా ఆ రాగాన్ని గద వాయిస్తాను, నువ్వు కాసుకో. ఈ పాడు తీగ ఇప్పుడే దిగిపోవాలా? సూపర్ తిండి తిన్న మనుషుల్లాగే ఈ తీగలో కూడా కల్తీ అయిపోయిందయ్యా. రేపు మరో గట్టి తిరిగి తెస్తాను మాస్టారు. అన్నట్టు రేపు ఎలాగో వస్తావు కాబట్టి భోజనానికి ఇక్కడికే రావాలయ్యా. అలాగే మాస్టర్, వస్తాను. సెలవు తీసుకుంటా. నమస్కారం. దయచేసి మళ్ళీ రేపు రాకండి. తీగ తెగిందండి.
ముడి వేయటానికి ప్రయత్నించకండి. రేపు భోజనానికి రమ్మన్నారు మాస్టారు. రాకపోతే బాధపడతారేమో. వస్తే మీరు బాధపడతారు. సరే వస్తాను. రాకండి. ఎంతవరకు వచ్చింది మీ పందెం? ఈ పందెంలో వాడు ఓడిపోవడం ఖాయం. ఆ పిల్ల రేసు కుక్క లాంటిది, తిరగబడి కరుస్తుంది తప్ప చచ్చిన కదా. వస్తున్నాడు. హాయ్ చక్రం. ఏమిటి మంచి ఊపులో ఉన్నావు? లైన్ క్లియర్. గువ్వ గూడు వదిలి గుండెల్లో చేరటానికి సిద్ధంగా ఉంది. నాకు నమ్మకం లేదు. అది నీ కర్మ. మరీ అంత అనుమానం అయితే రేపు వాళ్ళ ఇంటికి భోజనానికి పెడుతున్నాను. వచ్చి వీధికి మన దగ్గర నిలబడు. ఎందుకు? ఎంగిలిస్ ట్రాక్ లేరేయటానికి. మొత్తం మీద మీ కృష్ణ సాధించేటట్టే ఉన్నాడే. వాడు ఈ పందెం నెగ్గకూడదు. ఏ ఎందుకని? వాడు సన్యాసిగా ఉంటేనే మనం సంసారం అయ్యేది. వాడి ఆస్తి మన సొంతం అయ్యేది. ఏమిటి మాస్టారు తీగ తెగిందిగా ఎలా వాయిస్తున్నారు? ఒక తీగ తెగితేవయ్యా, తక్కిన మూడు లేవు. వాటి దుంప తెచ్చను. కొత్త తీగ తెచ్చావా? ఇదిగో కూర్చో. అమ్మలు మన కృష్ణ వచ్చాడమ్మా, భోజనం పట్టించు. ఈ లోపల మన వాళ్ళు రాగమాలతో రంజింపు చేస్తాను. ఏమిటి నాన్న, ఏదో మాట వరకు పిలిచినా ఆయన ముభావంగా వెళ్ళిపోతే అభిమానవంతుడు కాబోలు రాడు అనుకున్నాను. అతనికి అభిమానం ఏమిటమ్మా, నా శిష్యుడైతేను. ఈరోజు వంట చేయలేదు. మీరేం బాధపడకండి మాస్టారు. నేను నిజంగా వస్తానని తెలిస్తే వంట చేసి ఆవిడ అక్కడ సతమతం అయిపోతారో, తనకు ఎలాంటి శ్రమ కలిగించకూడదని నేను అలా ముభావంగా వెళ్ళిపోయాను. అందుకని ఓ పెద్ద హోటల్ నుంచి మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి క్యారియర్లో పెట్టి తీసుకొచ్చాను. బయట తీసుకొస్తానండి. ఓహో, శిష్యుడు అంటే వీడు శిష్యుడు, కళ్యాణి రాగల లాంటి వాడు. చూసావా అమ్మా ఎంత దూరదృష్టం. మాస్టారు ఏది 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 వంటకాలు వాసన తగులుతూ ఉంటే అసావేరి రాగల్లాగా ఆకలి పుట్టుకొస్తుందయ్యా. పదమ్మా వడ్డించు. నాన్న, ఈ రోజు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. అదేమిటమ్మా? ఉపవాసం. నేను గుడికి వెళ్ళి వస్తాను, మీరు కానివ్వండి. అలాగే మనం పోచేద్దాం. వస్తున్నా. నమస్కారం అండి. తోకని ఇక్కడ ఉంచి తల అక్కడికి వచ్చిందనమాట. అయ్యో, నేను మా వాడు తోకను కాదండి, దైవ దర్శనానికి వచ్చాను. మీ దర్శనం ఏంటి? మీరు అందరంటే అమ్మాయి కాదు, లిఫ్ట్ గిఫ్ట్ వెంటబడకు, అనవసరంగా అవమానం పోవద్దని చెప్పాను. వింటాడా? విండు. బజార్లో నిలబడినంత మాత్రాన బజార్ మనిషి అనుకున్నాడు కాబోలు లిఫ్ట్ చేయడానికి. అతను అందరినీ అలాగే అనుకుంటాడు మేడం. అది అతనికి ఒక జబ్బు. అన్నట్టు మీరేదో భోజనానికి పిలిచారని చెప్పాడు. తింటున్నాడు స్వయం పాకం. ఇక నేను వెళ్ళొస్తాను మాస్టారు. అదేమిటో హోటల్లో భోజనం చేసి చేయగడిగేసుకు వెళ్ళిపోయినట్టు ఆ పోతా ఏమిటి? ఉండు, తిన్నది అడిగే వరకు నిప్పులు పుట్టించే దీపక్ రాగం వాయిస్తాను. తిన్నదాంతో పాటు లోపల ఉన్న పేగులు కూడా మాడిపోతాయేమో మాస్టారు మీ వాయింపుకి. పర్వాలేదు, అంతగా మరీ వేడెక్కిపోతే దాన్ని చల్లబరచడానికి మేఘరంజన్ రాగం ఉంది. ఏం భయపడకు. ఎవరు మాస్టర్ ఈ కొత్త శ్రోత? కొత్త శ్రోత ఏం కాదమ్మా, మన చెప్పాను చూడు నీకు, ఈ ఫిడేల్ కొనిచ్చాడని. అతనే ఇతను కృష్ణ. ఆ హోటల్ మీద ప్రసాద్ లేడు, అతని భార్య లక్ష్మి. నమస్కారం. ఈ ఇల్లు వాళ్ళదే. ఈ కింద పోర్షన్ లో మేము అద్దుకుంటున్నాం, పైన వాళ్ళు ఉంటున్నారు. ఏంటి మాస్టారు? మా అమ్మలు ఎంతగానో ఎదురు చూస్తున్న రేడియో ఉద్యోగం తిరగొట్టేశారు. రాధకి ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశపడింది. మాస్టారు, ఆ కార్డు ఇలా ఇవ్వండి. మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చూసే బాధ్యత నాది. కాకపోతే ఈ విషయంలో నేను సహాయం చేస్తున్నట్టు గాని, అసలు ఈ కార్డు వచ్చినట్టు గాని రాధకు తెలియకూడదు. ఎందుకని? తను అభిమానం గల మనిషి, ఒకరి సహాయం ససేమిరా ఒప్పుకోదు. నిజమే బాబు, రాధ సంగతి నీకే బాగా తెలుసు. నువ్వు ఈ సహాయం చేయి, తనకు తెలియకుండా ఉంచే బాధ్యత మాది. ఏమిటో ఇంకా దిగులేందుకు మాస్టారు? మీ అమ్మాయికి ఉద్యోగం గ్యారంటీ. ఆనందంగా ఆనంద భైరవ రాగం వాయించుకోండి. మరి వినడానికి శ్రోత లక్ష్మి గారు ఉన్నారుగా. అరే, వినడానికి ఎవరూ లేరా? రాధాదేవి గారు నేనే. రండి. రేడియో ఎంట్రీలో సెలెక్ట్ అయ్యాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఉండు. నువ్వు సెలెక్ట్ అవుతావని మాకెప్పుడో తెలుసమ్మా. థ్యాంక్ యూ అక్క. కాకపోతే ఆ రోడ్ సైడ్ రోమియో అని రేడియో స్టేషన్ లో చూడగానే సగం నమ్మకం నాకు వచ్చింది. ఎవరమ్మా అతను? అదేనాక నాన్నగారి శిష్యుడు కృష్ణ. నేను సెలెక్ట్ అవ్వకపోతే చూసి ఆనందించాలని ప్రయత్నించుంటాడు. పిచ్చి తల్లి, అతను నీ సంగీతాన్ని 10 మందికి వినిపించాలని పట్టుబట్టిన భగీరథుడమ్మా. అతని మాటలు వినయం చూసి మోసపోయారు నాన్న. అతని అసలు రూపం నాకు తెలుసు. లేదమ్మా, అతను చాలా మంచివాడు. చూడమ్మా, ఈ కార్డు చూడు.
అసలు సంగతి నీకే తెలుస్తుంది. ఏమిటన్నా ఇది? అవునమ్మా, నువ్వు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఈ ఉద్యోగం నీకే వచ్చేలా చేసింది అతనే. కానీ ఈ విషయం నీకు తెలియనివద్దని మాతో చెప్పాడు. నేను నమ్మలేకున్నాను. మంచిని ఎవ్వరూ అంత తొందరగా నమ్మలేరమ్మలు. పైగా మంచి వాళ్ళని అసలే నమ్మరు. మిస్టర్ కృష్ణ, మీరే గనక రాధ విషయంలో శ్రద్ధ చూపించి ఉండకపోతే ఒక మధుర గాయని ప్రజలకు అందకుండా ఏ మూలనో మోగబడిపోయింది. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. అవును, ఆవిడలో వస్తుంది, దానికి గుర్తింపు దొరికింది అంతే. ఇందులో నేను చేసింది ఏముంది? ఏమండి ఏమండి కృష్ణ గారు. ఓహో మీరా? సారీ, నేను లిఫ్ట్లు మానేశానండి. అయ్యో, లిఫ్ట్ కోసం కాదండి. మరి చూడండి, మీ గురించి నేను చాలా పొరపాటు పడ్డాను. నేను రేడియో గాయని అవటానికి మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోనండి. కొమ్మ మీద కూర్చున్న కోయిల పాట విని ఆ పాట నేనే పాడించాను అందట కొమ్మ. అలా ఉంది నేను మీకు సాయం చేశానంటాం. కోకిలు ఎంత పాడగలిగినా ఆకాశంలో పాడలేదు కదండి. కూర్చుని పాడటానికి కొమ్మ కూడా చాలా అవసరం. ఏమిటండి పబ్లిక్ రోడ్ మీ సొంతంలాగా? కారికి మాట్లాడుకోండి. ట్రాఫిక్ ఎందుకు జామ్ చేస్తారు? ఎక్కడమ్మా? మీరేమీ అనుకోకపోతే నాతో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అలా డ్రైవర్కి వెళ్ళి కాఫీ తాగుదాం. కాఫీగా? మా ఇంట్లో ఇస్తాను రండి. మీ ఇంటికా? పాలు ఉండవేమో? పాలు పొంగిపోవటాలు, పిల్లలు దొలించటాలు అవి ఇంకెప్పుడు అలా జరగదులేండి. అవి జరగకపోయినా కాఫీ తాగేలోగా మీ నాన్నగారు నన్ను కాఫీ రాగం వాయించేస్తారే. మీకు ఆ భయం అక్కర్లేదులేండి. మా నాన్నగారు ఈ వేళప్పుడు ఇంట్లో ఉండరు. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. అరే మీకు పొగ పడదా? పర్వాలేదు, కాల్చుకోండి. పొగతో మీ తీయని కంఠం పొగచూరిపోతుందన్న సంగతి మర్చిపోయాను. ఇక కాల్చంలేండి. అయ్యో, నా కోసం మీకెంతో ప్రియమైన దాన్ని పారేశారే. మీరు అంతకంటే ప్రియమైన వాళ్ళు కనుక. మళ్ళీ పాలు పొంగిపోతున్నాయి. పాలు పొంగిపోతున్నాయండి. పాలు పొంగే సంసారంలో సిర్లు పొంగిపోతాయంటారు. అందుకే నా రోజు ఇలా పాలు పొంగించటం. ఎంత పొంగినా మీకు సరిపడా మిగిలాయండి. మరి మీకు? మీరు తాగండి, అదే నాకు తృప్తి. శరీరంలో సగభాగం ఇచ్చాడు శివుడు. నేను మీకు కాఫీలో సగం ఇవ్వలేనా? 50-50. ఆ తట్లో పూలన్నీ ఎంతకిస్తావు? ఈ పూలన్నీనా బాబు? అవును, తట్టతో సహా. తట్టెందుకు? నెత్తిన సటకోపంలా పెట్టుకోవటానికి. లేకపోతే ఇన్ని పూలు ఎందుకండి? కొన్ని నీకు, మరికొన్ని నీ దేవుడికి. నా దేవుడికి పూల పంపు వేస్తానని నేనేం మొక్కుకోలేదు. మొక్కుకుంటే ఇచ్చేవి మామూళ్ళు, మొక్కకుండా ఇచ్చేవి మురిపాలు. పైగా ఇన్ని పూలెందుకు అనే ఆడపిల్ల నిన్నే చూస్తున్నాను. అవునండి, పూలు పిల్లలు దేవుళ్ళు ఒకటేనంటారు. ఆ మూడింటిని ఆడవాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకని? మూడు ముళ్ళకు అర్థం అవే గనక. అంటే పుని స్త్రీగా ఉండాలని పువ్వుల్ని, ఆడజన్మెత్తినందుకు అర్థంగా పిల్లల్ని, అందరికీ ఆశీస్సులుగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటారు. ఇవే మూడుములకు అర్థం అనుకుంటాను. వండర్ఫుల్. ఆడవాళ్ళ మనసుని ఇంత లోతుగా అర్థం చేసుకోగల వ్యక్తి నా స్నేహితుడు కావటం నా అదృష్టం. మామా, ఎంతకిస్తావు పూలు? చూడమ్మా, పూల కాడ గాజుల కాడ ఆడకూతురు బేరం ఆడకూడదమ్మా. 15 రూపాయలు ఇప్పించండి. ఇదిగో 20 రూపాయలు. చిల్లర అక్కర్లేదు, చేసుకో. మా బాబే మా బాబే, పువ్వులాడి బిడ్డలు కానీ 10 కాలాలు చల్లగా వర్చలండి బాబు. నిన్నటి వరకు మిమ్మల్ని చెడ్డవాడిగా అనుమానించాను. ఈవేళ మిమ్మల్ని మంచివాడిగా నమ్మాను. ఆ అనుమానానికి ఈ నమ్మకానికి మధ్య తేడా ఎంత? మనసంతా.
రాధ, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడగండి. నిన్నటి వరకు ఎంతో దూరంగా ఉన్నవాళ్ళం, ఇప్పుడు చాలా దగ్గర అయ్యాం. మరి ఇప్పుడు నీకు నాకు మంచి దూరం ఎంత? 7 అడుగులంత. అలాగా, ఇప్పుడు చాలా అడుగులు వేసాంగా. పక్క పక్క నడిచేది ప్రేమ అడుగులు, అడుగులు అడిగే అగ్ని సాక్షిగా నడిచేది 7 అడుగులు. ఐస్ సోడా కొట్టమంటారండి? సోడా తీసుకుంటారా? అది విస్కీతో తప్ప తాగను. విస్కీయా? అంత పాడలవాటు మీకు ఎలా అయింది? అందులో పాడే ఉంది. ఎదుటివాడి ప్రాణాలో కన్నీళ్ళు తాగితే తప్పు గాని, నాకు నేను తాగి నన్ను నేను సంతృప్తి పరచుకోవడంలో తప్పే ఉంది. కాకపోవచ్చు, కానీ మీ తాగుడు ఎదుటి వాళ్ళ కన్నీళ్లకు కారణమైతేను. కన్నీళ్ళ? బాబాయ్, అరే నేను చూస్తున్నది కళా నిజమా? ఏమిటి బాబాయ్ ఎలా అంటున్నావు? రోజు అర్ధరాత్రి పూట తాగి స్పృహలేని స్థితిలో ఇంటికి వచ్చేవాడివి, ఇవాళ ఇంత పెందలాడే వచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు బాబు, ఈ మార్పుతో పాటు నువ్వు ఒక ఇంటివాడివి కూడా అయితే చూడాలని నా కోరిక. ఏమిటి బాబు, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లి ఏర్పాట్లు నే చేయిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి బాబాయ్, మీకు ఏ శ్రమ లేకుండా చేస్తాను. సరే, నీ ఇష్టం. బాబు గారు, బాబు గారు, మా తమ్ముడు చెట్టు మీద నుంచి పడ్డాడు, బతికేట్లేడు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాబు గారు. సరే, కార్లో తీసుకెళ్తాను. రా. రంగు పూసుకుని దెబ్బలు తగిలాయని నాటకం ఆడి నన్ను మోసం చేస్తారా? ఇప్పుడు నిజమైన దెబ్బలతోనే హాస్పిటల్లో చేరుదురు గాని. తున్నపోతులారా, వాడి చేత తన్నులు తినడానికి సిగ్గులేదు. సరే సార్, ఇంకో అవకాశం ఇస్తే వాడిని మట్టి చేసేస్తాం. మేము స్నేహితులుగా ఉండగానే వాడు చస్తే నన్ను ఎవరూ అనుమానించరని, వాడికి వారసుడిగా వాడి ఆస్తంతా నా చేతికి వస్తుందని ఆశపడ్డా. ఆ ఆశలన్నీ అడియాశలు చేశారు, నన్ను ఒక అసమర్థుడు చేశారు. ఆవేశపడకండి, ఇక ముందు ఏం చేయాలో ఆలోచించండి. వాడిని ఎప్పుడు ఏం చేయాలో, వాడి ఆస్తి ఎలా చేజిక్కించుకోవాలో, నా కళలు ఎలా పండించుకోవాలో నేనే ఆలోచిస్తాను. నమస్కారం సార్. వెరీ గుడ్, ఒరిజినల్ కంటే తీసిపోదు. ప్రొసీడ్. గుడ్ మార్నింగ్ సార్. ఎంతవరకు వచ్చాయి? అన్నీ రెడీ అయ్యాయి. ఆఫీసులో తీసుకురా. ఒకసారి పోలీసులకు మన మీద అనుమానం వచ్చిందంటే మనం తప్పించుకోవడం కష్టం. ఎప్పట్లాగే నువ్వే దగ్గరుండి సరుకు లోడ్ చేయించు. ఓకే? అలాగే సార్. ఆపండి ఆపండి, ఇక్కడ దిగి ఏ బస్సులోనో రిక్షాలోనో వెళ్తాను. మీ జోడు చూస్తుంటే నేరుగా మా ఇంటి వాకిట్లోనే దింపేలా ఉన్నారే. ఏం దింపితే? మన అగ్ని సాక్షిగా 7 అడుగులు నడవకుండానే
ఇంత దూరం నడిచామని మా నాన్నకి తెలిస్తే నా ప్రాణమైనా తీస్తారు, లేక ఆయన ప్రాణమైనా తీసుకుంటారు. ఆయనకి సంగీతంలోనే కాక సాంప్రదాయాల పట్ల కూడా ఉందన్నమాట చేదస్తం. అవును, మీరు పెద్దలతో మా ఇంటికి వచ్చేంత వరకు మనం ఇలా ఉండటమే మంచిది. అలాగే వస్తాను, కానీ ఆ తర్వాత నువ్వు మా ఇంటికి రావాలి. దీనికి నా ఆతిథ్యం స్వీకరించడానికి. ఆ తర్వాత నేను పెద్దలతో మీ ఇంటికి వచ్చి పెళ్లి చూపులు చూసి మీ నాన్నగారి చేత కళ్యాణ రాగం వాయించి మన కళ్యాణానికి ముహూర్తం పెట్టించేటట్లు చేస్తాను. సరేనా? సరే. రేపు తప్పకుండా ఇంటికి రావాలి. మీకోసం ఎదురు చూస్తుంటాను. అబ్బా మెల్లిగా రుచివే, అసలే వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. పోతే పోనివ్వండి, ఇప్పుడే రాజ్ కుమార్ తో వచ్చి వరించుదులేండి. 6 ఏళ్ల క్రితం ఈ జుట్టు చూసే వరించావు నన్ను. ఏంటి ఆపేసావే? ఇవాళకి మన పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. కొసరు అంటే ఊరి మీద పడతారే గాని ఇంతవరకు మనకు కొసరు లేదు. మధ్యలో ఆపేసిపోతారంటే రే, ఈ పెళ్ళాలకు ప్రేమ వచ్చినా అంటే కోపం వచ్చినా అంటే ఇది చెమ్మెక్కడా. ఏమిటమ్మా గారెల వాసన గుమగుమలు ఆడిపోతుంది, దానికి కాంబినేషన్ అలపచ్చడి అది సిద్ధం చేసావా? ఉంది బాబాయ్, ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు. ఏమిటి నీ పెళ్లి రోజా? మరి అవార్డు ముందే చెప్పలేదా? ఇప్పుడే వస్తావు. గారెలు ఆకలి మండిపోతుంది. ఇవాళ మన పెళ్లి రోజు కాదు, ఇద్దరం కలిసే తిన్నాం గారెలు. కమా తిన, నువ్వు కూడా తిన. అది నా కాదండి, బాబాయ్ గారు వస్తాను. బాబాయ్ గారు వస్తా ఉన్నారా? ఏమనుమానం లేదు, పిడియలు తీసుకొచ్చి వాయించేస్తాడు. నాకు గారెలు వద్దు, పీర్లు వద్దు. ఏమిటమ్మా అదేమిటి అబ్బాయిలా పడిపోతున్నాడేంటి? ఆయనకి అర్జెంట్ పని ఉందంటండి, మీరు తీసుకోండి. కారణం ఏముందమ్మా, చూడమ్మా, ఇన్ని సంవత్సరాల మీ అనురాగానికి గుర్తుగా అద్భుతమైనటువంటి అమృతలక్ష్మి రాగం వాయిస్తాను. ఎవరు లేరా? ఏమిటమ్మా ఈ రోజు సెలవు కదా, నీకు బోర్డని రాగాలు అనిపించేద్దాం అనుకుంటూ ఉంటే ముస్తాబా వెళ్ళిపోతున్నావు ఎక్కడికి? పెళ్లి చూపులకి నాన్న. పెళ్లి చూపులకి? అదే నా స్నేహితురాలు పెళ్లి చూపులకి నన్ను తప్పకుండా రమ్మని బతిమలాడింది. శూన్య మాసంలో పెళ్లి చూపులు ఏమిటమ్మా, అర్ధరాత్రిలో భూపాల రాగంలాగా? ఆ పట్టింపు వాళ్ళకి ఏం లేదనుకుంటాను. వస్తానన్న టైం ఉంది. హలో రాధ, నువ్వు చూస్తున్నది ఎవరినో తెలుసా? తెలియదు గాని ఈ ఇంటిని దీవిస్తున్న దేవతల్లా ఉన్నారు. ఈ ఇంటినే కాదు, నా బ్రతుకునే పండించిన దేవతలు. మా అమ్మ నాన్న చిన్నప్పుడే నన్ను వదిలి కన్ను మూశారు. ఇదేమిటో తెలుసా? ఇది కూడా తెలియదా? టేప్ రికార్డర్. కాదు. అయితే మీ ఆరో ప్రాణం ఏంటుంది? కాదు, నా పాడే ప్రాణం. అంటే అంటే 16 గడి. అమ్మా కూర్చో. ఇవన్నీ తింటానికేనా? మరి అయ్యో, నా మీద మీకు అభిమానం పెద్దదైనా ప్రస్తుతానికి నాకు ఆకలి చిన్నది. ఇంత తినలేను, కాకపోతే సరిపెట్టుకుంటాను. చాలా రైట్. తీసుకో. ముందు మీరు తీసుకోండి. ముందు నువ్వు. అయ్యో, మీరు తీసుకోండి. సారీ, నీ చక్కటి చీర పాడైపోయింది. పర్వాలేదు. అదే నా బెడ్రూమ్, లోపల బాత్రూమ్ ఉంది. అయిపోయాయమ్మా పెళ్లి చూపులు. ఒకనాడు ఇదే కృష్ణకు కాఫీ తమ్మంటే పాలు పొంగిపోయాయన్నావు. పాలు పొంగితే నిప్పు చల్లారిపోతుంది, కానీ పాల వయసు పొంగితే నిప్పు రాసుకుంటుందమ్మా.
ఇంకేం చెప్పకమ్మా, ఇంకేం చెప్పక. నా రాగాల్లోనే అపశృతి ఉందనుకున్నాను, కానీ నీ జీవితంలో కూడా ఉందనుకోలేదు. ఛీ! నీ పాపిచ్చి నోడుతో నన్ను మళ్ళీ నాన్న అనుకున్నావు. సోదరా శభాష్, నెల రోజుల్లో నీ పడగదిలో పరిచయం చేస్తారని 4 రోజులు ముందే రప్పించావు. పందెం నువ్వే గెలిచావు సోదరా. పందెమా? లేక పని అనుకున్నారా? ఆ రోజు మీరు చేసిన అవమానానికి ప్రతీకారంగా నెల రోజుల్లో మిమ్మల్ని తన పడగది రప్పిస్తారని పందెం కాశాడు, గెలిచాడు. వెళ్తాను సోదరా, కానీ ఇది చూసిన కన్న తండ్రి ఏమవుతాడో అదే నా బాధ. బాయ్. నా జీవితంతో ఇంత చెలగాట ఆడతావా? నా తండ్రి దృష్టిలో నన్ను పతిగా చిత్రిస్తావా? నీ మాట నేను ఏం వినను. నీ చేసిన మోసం చాలు. జీవితంలోని నేను ఆడిన ఒక అబద్ధం, చేసిన చిన్న తప్పు ఈ రోజు నేను నీ ముందు నన్ను దోషిగా పెట్టా. నీ ముందున్న భగవంతుడి మీద సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు నాన్న. అతను మంచివాడిని అతని ముఖం మీద నువ్వు ముద్ర వేశాకి అతనితో చనువుగా తిరిగాను. కానీ అతని దుర్మార్గుడని నీకంటే ఒక క్షణం ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ క్షణం జీవితాంతో గుర్తించుకునేలా చేయకున్నాను. నన్ను క్షమించు నాన్న. అక్క అక్క నాన్న ఏమిటా నువ్వు చేసిన పని? నేనా? అవును, రాధ నా ఇంటికి వస్తుందన్న సంగతి నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు. రామదాస్ గారికి ఎలా తెలిసింది? ఎందుకు వచ్చాడు? ఆకాశవాణిలో వినుంటాడు. ఆకాశవాణిలో కదరా, నీ పాపిస్ నోటితో వినుంటాడు. అయితే ఆ అమ్మాయి జీవితంతో నువ్వు నాటకం లేదా? నేను మొదలెట్టిన నాటకానికి ఏనాడో తెరపడిందిరా. కానీ రాధకు నువ్వు నా ఇల్లాలివి కాబోతున్నావని చెప్పబోయే సమయంలో తన తండ్రి దృష్టిలో ఆమెను వెలయాలించేసి నిండు ప్రాణాన్ని నిలువునా తీశావు. ఇల్లంటే తిరిగిన వాడికి ఇల్లాలు కూడానా? ఇప్పుడు చేసుకోరాదు ఇల్లాలని? చేసుకుంటాను, చేసుకు తీరుతాను. నువ్వెన్ని కుట్రలు కుయుక్తులు పన్నినా నువ్వేది జరగకూడదనుకున్నావో అదే జరుగుతుంది. రాధ నాదవుతుంది. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఫ్యాక్టరీ కాంపౌండ్ లో కూడా అడుగు పెట్టను. ఓకే, గుడ్ బై. చూడ్డానికి వచ్చావా? చూడు, నువ్వు పెట్టిన నీ పువ్వు ఎలా కాలుతుందో చూడు. నువ్వు పూర్తి చేసి నీ కొంప ఎలా శ్మశానం అయిందో, ఆ శ్మశానంలో నేను ఎలా వేరుతున్నానో చూడు. నన్ను క్షమించు రాధ. ఆడపిల్లల కన్నీటితో చెలగాడాడే నిన్ను, ఆడదాని శీలాన్ని సంతలో దొరికే వస్తువు కన్నా హీనంగా చూసే నిన్ను, ప్రాణాన్ని పణంగా తీసుకుని నిన్ను క్షమించాలా? నిన్ను క్షమిస్తే ప్రతి ఆడది నన్ను శపిస్తుంది. కృష్ణ రికమెండ్ చేశాడంటే ఏదో సానుభూతి అనుకున్నాను, అసలు విషయం ఇది అనుకోలేదు. రికమెండేషన్ లొంగే శాల్తీ అనుకుంటే నేనే ప్రయత్నించేవాడిగా. చూడు రాధా, ఈరోజు
నలుగురిలో నన్ను నగుబాటు చేయగా న్యాయముగా తోచన కృష్ణ అనే పాట పాడమ్మా, రికార్డ్ చేయాలి. క్షమించండి, నేను పాడలేను. హలో రాధా, లిఫ్ట్ కోసమేనా? నో థ్యాంక్స్. కృష్ణ స్టేటస్ కంటే నా స్టేటస్ ఏం తక్కువ? రా కరెక్కు. మర్యాదగా మాట్లాడండి. చూడు, ఒకసారి చెడ్డాక ఎన్నిసార్లు చెడినా ఏం పర్వాలేదు. ఈ పతివ్రత వేషాలేక రా. ఏమిటమ్మా, ఏమైంది? పీడకలు ఏమైనా వచ్చిందా? పీడకలు రాకే ఉంటాయి. కృష్ణ ఈ ఇంటిని బలగాడు చేశాడు. అంతేగాదు, దేవుడు లాంటి మాస్టర్ని పొట్టలు పెట్టుకుని చాలక రాధ బతుకుతో మరో నాటకం ఆడాలనుకుంటున్నాడు. మరో నాటకం ఏమిటది? రాధ గారిని పెళ్లి చేసుకుంటాడు. రాధని పెళ్ళా? వాడు చేసుకుంటారన్న రాధగారు ఒప్పుకోవద్దు. ఇవన్నీ 10 మందిలో పత్రిక చిత్రించిన వాడిని. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. తండ్రి పోయిన దుఃఖంలో మతిపోయి మాట్లాడుతున్నారా? లేదు, కన్న తండ్రి మానాభిమానాలు అన్నీ పోయి ఒక మతి మాత్రమే మిగిలిన శివంగిని. అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నానని అతనితో చెప్పండి. కానీ ఒక షరత్, పెళ్లికి ముందు అతనికి యావదాస్తి నా పేరున పెట్టాలి. బాబు, ఈ ఆస్తి అంతా అమ్మాయి పేరు రాయడానికి నేను ఒప్పుకోను. మీకు తెలియదు బాబాయ్, రాధ నా మూలంగా చాలా నష్టపోయింది. నష్టపోతే నష్టపరిహారంగా ఏదైనా ఇద్దాం. ఇది హోటల్లో కుర్చీలు అద్దాలు కావు నష్టపరిహారం చెల్లించి సరిపెట్టుకోవటానికి. అందుకని ఆస్తి అంతా ధారపోస్తావా? ఆ తర్వాత నువ్వు ఏం సుఖపడదామని? ఈ పెళ్లి నా సుఖం కోసం కాదు, రాధ మనశ్శాంతి కోసం. సరే, ఆస్తి అంతా చేజిక్కించుకుని నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే? నువ్వు మగ మనసుతో మాట్లాడుతున్నావు బాబాయ్. రాధ ఆడదు. ఆడదాని పగ నిప్పులాంటిది బాబు. అదే కురువంశ నాశనానికి కారణమైంది. ఆడదాని పగ నిప్పని నాకు తెలుసు. ఆ నిప్పును నీటితో అరుపుతాను, పగను ప్రేమతో జయిస్తాను. రాధ, నువ్వు పోగొట్టుకున్నావనే అభిమానం ఈ దస్తావేజ్తో నీకు తిరిగి వస్తుంది అనుకున్నావు. కానీ నువ్వు కోల్పోయింది అభిమానం కాదు, ఆత్మీయత. ఆ ఆత్మీయతని, ఈ ఆస్తిని ఈరోజు నీకు ఇస్తున్నా. తీసుకో. ఆకతాయితనంగా నేను పట్టిన పంతమే నీ కన్నీటికి కారణమైంది. అన్నీ తెలిసి కూడా ఈరోజు నువ్వు మరో పంతం పట్టి ఆ కన్నీటిని నెత్తురు కన్నీరు చేసుకో. అక్కడే ఆగండి. రాధ, జీవితంలో ఎన్నో రాత్రులు వస్తాయి, కానీ పూల పాన్పుకి, మంచి గంధానికి కృతజ్ఞత చెప్పుకునే తొలి రాత్రి ఒక్కసారే వస్తుంది. పాడు చేసుకో. మీతో వెన్న రాత్రి పంచుకోవటానికి కాదు, మీ జీవితాన్ని చీకటి రాత్రి చేయటానికి వచ్చాను. అది నీ పొగరు. ఆ పొగరనచమని నా మగతనం నన్ను రెచ్చగొడుతోంది. అది అసంభవం. నిన్ను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను. నా కోరిక చట్టసమ్మతం కావచ్చు, కానీ యావదాస్తికి నేను యజమానిరాలి. ఈ ఇంట్లో బ్రతికే ప్రతి మనిషి నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నువ్వు ఆస్తికి యజమానురాలువే కావచ్చు, కానీ నేను నీకు యజమాని. నువ్వే నా ఆస్తి. నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్టు అనుభవించడంలో తప్పులేదు. రాధ, ఈ పెళ్లి ఎవరి దృష్టిలో ఎలాంటిదైనా నా దృష్టిలో పవిత్రమైంది. నువ్వు కోరినట్టు నా ఆస్తంతా నీకు రాసిచ్చేశాను. కానీ ఇవి మిగిలిన మా అమ్మ నగలు. ఎంతో ఆశతో తన కోడలకిమ్మని అప్పగించి మరీ వెళ్ళింది. ఇవి అలంకరించుకుని మా అమ్మ ఆత్మకు శాంతి కలిగించు. తీసుకో. ఎంతగానో ఉరిమిన మేఘం కొంతైనా వర్షిస్తేనే గాని భారం తగ్గదంటారు. నువ్వు ఇంత త్వరలోనే నన్ను క్షమిస్తావని నేను అనుకోను.
నువ్వు భారీగా ఒప్పుకునే వరకు నీ నుంచి నేనేమి కోరను. రేపు పార్టీకి ఇంటికి స్నేహితుల్ని బంధువుల్ని పిలిచాను. ఈ ఇంటి కోడలుగా మాత్రం నీ బాధ్యతను నిర్వహించు. కానీ ఒక్క విషయం, పాలు నీళ్లు రెండు వేరైనా ఒక్కసారి కలిశాక విడదీయటం ఎవరి తరమూ కాదు, అర్థం చేసుకో. నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ. థ్యాంక్ యూ మిస్టర్ కొసర ప్రసాద్. అది నా పేరే కొసర ప్రసాద్ అని నీకు జ్ఞాపకం ఉంది కదా, మరి కొసరేది ఒట్టి చేతులతో ఇన్వైట్ చేస్తున్నాం. అసలు ఉంటేగా కొసర ఇవ్వటానికి అంటే మందుని మగువనే వదిలేశాను. వదిలేసావా? మై గాడ్, ఇవాళ పొద్దుట పొడిచింది. తన గుండెల్లో పడుతుంది. ఈ పెళ్లి ద్వారా నీలో అంత మార్పు వచ్చినందుకు చాలా సంతోషం. మా రాధ చాలా అదృష్టవంతులు. అంత అదృష్టవంతులే, నేనే దురదృష్టవంతుడు. ఎందుకు? మీ కొసరు పోయిందనేగా. మ్. చాలండి మీరు మీ కొసరు. అమ్మా ఇక్కడ వదులు. నన్ను శాసించే అధికారం ఎవరిచ్చారు నీకు? ఈ ఆస్తి నాది. నా ఇష్టం వచ్చినట్టు తాను తల్లనాడాడతాను. కాదంటానికి నువ్వెవరు? నీ మొగుణ్ణి. నన్ను సాధించడానికి ఈ ఇంటి పరువు పోగొట్టాలని చూస్తే నేను సహించను. ఈ ఇంటికి ఒక పరువు ఉందా? ఈ ఇంటి యజమాని ఇంతకు ముందు రోడ్ల మీద పడి తిరిగేవాడు, తాగేవాడు. ఇల్లాలుగా నేను ఇంట్లోనే తాగుతున్నాను. ఇందులో తప్పే ఉంది. బాబు, ఆ అమ్మాయికి లేకపోతే నీకైనా ఉండాలి కాస్త జ్ఞానం. ఆ రోజు చెప్పాను, ఈ పెళ్లి వద్దు బాబు అని. నా మాట విన్నావా? రాధ సుఖ పెడితే చాలు అన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి తన సుఖాన్ని బ్రాందీ సీసాలో చూసుకుంటుంది. కాదని హక్కు నీకే ఉంది. బాబాయ్, మీరు కూడా సమర్థిస్తున్నాను అంటావు. తప్పదు మరి. నీ ఆస్తి వదులుకున్న నాడే నీ వ్యక్తిత్వాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అసలు ఈ ఇంటి కూడా ఇలా చేస్తున్న బాధ కంటే నువ్వు ఆడదాని మీద చేసుకుంటున్నా ఇంకా బాధగా ఉంది తెలుసా? చూడమ్మా, నీ ఇష్టం వచ్చింది తాగు, కానీ మా కృష్ణ రక్తం మాత్రం తాగు. ఆ క్షణం జీవితాంతం గుర్తించుకునేలా చేయకున్నాను. చూస్తున్నావా నాన్న? కళ్యాణి రాగంలా ఉండాలని నువ్వు కలలు కన్న నీ కూతురు కాపురం నన్ను అసహించుకుని వెళ్ళిపోయిన నీ ఆత్మశాంతి కోసం ఈ ఇంట్లో ఎంత అశాంతినైనా రేపుతాను. ఎన్ని నాటకాలైనా ఆడి అతని బ్రతుకు బజారు పాలు చేసి నలుగురు నవ్వుతుంటే చూసి తృప్తిగా కళ్ళు మూసి నిన్ను చేరుకుంటాను నాన్న. అంతవరకు నాకు కుండని ప్రేమవు నాలో ఏ మూల ఆడ మనసు ప్రవేశించి నన్ను అబలను చేయకుండా కాపాడండి. నా పగ చల్లారకుండా ఆశీర్వదించండి నాన్న. పసుపుతో ముడి వేసుకున్న తాళిని పగతో తెంచుకోలేవమ్మా. అక్క, నీ పగ నాకు బాగా అర్థమైంది. కానీ ఆడదానుగా పుట్టావు, మగవాడి కాలేవు. నేనెవరినో ఏం కాగలనో నాకు తెలుసక్క. అదృష్టం కలిసి వచ్చి అందరం ఎక్కిస్తే తనకి తాను కోలు దోచుకుంటోంది. మై గాడ్, ఈ మంది ఎప్పుడు అలవాటు చేసుకుంది? సరే సరే, పద పద పద. ఎక్కడికి? మన ఇంటికి. కొన్నాళ్ల పాటు నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు? నిప్పులున్న చోట నీళ్లు ఉండటం చాలా అవసరం. కలతులున్న చోట కన్నీళ్ళు అవసరం. ఇప్పుడు రాధకు నేను అవసరం. నీకు నేను అవసరం. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. ఫుల్ స్టాప్. రాధా, పూలు. నేను అడగలేదుగా. అడిగితే ఇవ్వటం ఆచారం, అడగకుండా ఇవ్వటం మమకారం. పైగా ఆడవాళ్ళు పువ్వుల్ని, పిల్లల్ని, దేవుళ్ళని ఎక్కువగా కోరుకుంటారని నువ్వేగా అన్నావు. అన్నాను, కానీ కోరి దేవుళ్ళని మొక్కుతారు, పిల్లల్ని కంటారు, పువ్వుల్ని కొంటారు. ఎంత? పువ్వుల దగ్గర, గాజుల దగ్గర పుని స్త్రీలు బేరం ఆడకూడదంటారు. తీసుకో. ఉమ్, 20 రూపాయలు. చిల్లరాకర్లేదు, ఉంచుకోండి. విసిరేసిన దాన్ని తిరిగి ఏరుకునే అలవాటు మా వంశంలో లేదు. నువ్వే ఉంచుకో. నేను జ్యోతిని. రేపు కృష్ణ పుట్టినరోజు. మన ఫ్రెండ్స్ అందరినీ తన తరపున నన్ను పిలవమని చెప్పాడు. తప్పకుండా వచ్చేయ్. ఓకే? హాయ్ స్వీటీ.
నీ బర్త్డేని ముందుగా చెప్పొద్దా? అకస్మాత్తుగా పుట్టి ఇలా అల్లరి చేస్తే ఎలా? ఏమిటి ఎవరమ్మన్నారు నేను? ఇదో కొత్త రకం సరసమా. నువ్వు బర్త్డేని ఫోన్ చేయించావుగా. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ కృష్ణ. 16,000 మంది గోపికలతో సరసమాడి అపవాదు పొందని అందగాడి నీ బర్త్డేకి నన్ను గుర్తించుకున్నందుకు థ్యాంక్స్. బర్త్డే ఏమిటి, పిలవటం ఏమిటి? ఏ అమ్మాయిలు, ఎవరు మీరు? యమునా తీరంలో మీ కుమారుడితో కలిసి శృంగార గీతికలు ఆలపించిన గోపికలై ఉంటారు. రాధా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? లోపల పద. ఏ మీ కొడుకు ప్రేమలీలకు అడ్డొస్తున్నానా? ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం అమ్మా. తాళిగట్టిన ఇల్లాలని ఇంట్లో పెట్టుకుని పట్టపగలే పరాయి ఆడవాళ్ళని ఇంటికి పిలిపించుకునే జాతికి గౌరవం కూడానా? కృష్ణ, ఏమిటి బాబు ఇదంతా? కృష్ణలేళ్ళు బాబాయ్, ఇంట్లో లేని సుఖాన్ని వీధిలోంచి కొని తెచ్చుకుంటున్నాను. అమ్మా, నువ్వు లోపలికి పద, నా మాట విను. పదమ్మా, పద. ఏమిటి కృష్ణ ఇది? తెలియక తప్పులు చేసేవాడికి తెలియజెప్పొచ్చు. అన్నీ తెలిసి కావాలని తప్పులు చేసేవాడిని సరిదిద్దడం ఎవరి వల్ల కాదు. అటు అన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, ఇటు నీ ప్రవర్తన సరిదిద్దలేని అసమర్థునే ఇక్కడ పడి ఉండటం కంటే ఏ కాశీకో గైకో వెళ్ళి కృష్ణారామంటూ కాలక్షేపం చేస్తాను. ఇక నీ ఇష్టం వచ్చిన జరిపించుకో. కృష్ణలేదు, వస్తాను. డార్లింగ్, గండిపేట గెస్ట్ హౌస్ కి పెడదామా? నీలగిరి కొండల్లో చలి కాచుకుందామా? ఎక్కడికో వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. ఎన్నో పూల మీద వాళ్ళని తుమ్మెద చివరికి ఏదో ఒక పువ్వు మీద స్థిరపడిపోతుంది. ఇప్పుడు నా స్థితి అంతే. నా శ్రీమతి నాకు సర్వస్వం. ఆమెతో ముడిపడ్డ నా జీవితాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఇది చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను. దయచేసి వెళ్ళండి. నీలో వచ్చిన ఈ మార్పుకు జోహార్లు. భర్తగా నిన్ను పొందలేకపోయినా స్నేహితురాలిగా నీ కోసం ఎప్పుడూ నిలబడుంటాను. వస్తాను, రా వెళదాం. బాయ్ కృష్ణ. విన్నావా చెల్లమ్మ, అమ్మాయిని నువ్వు పిలిస్తే ఆ నేరం తన్నెత్తి నేర్చుకున్నాడు. నువ్వు నీ భర్తను అవమానించాలనుకుంటే నీ భర్త నీ పరువు కాపాడాడు. ఇలాంటివి భరించగలిగినందుకే భర్త అన్నారు. భార్య కావడానికి ప్రయత్నించు. ఇంతకాలం పనంటే ఏమిటో తెలియకుండా, బాధ్యత లేకుండా తిరిగాను. అందుకే యజమాని క్షేమం కోసం పనిచేసే మీ క్షేమం ఆలోచించలేకపోయాను. ఈ సంవత్సరం నుంచి మీకు 3 జతల బట్టలు, 3 నెలల జీతం బోనస్గా ఇస్తున్నాను. బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సీటు నేను తిరిగి ఆక్రమించుకోవడానికి. ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి మేనేజర్ నేను. ఆస్తి నాది. నాకు నమ్మకమైన వాళ్ళే దానికి అజమాయిషి చెయ్యాలి. అంతేగాని అత్త సొమ్ము దానం చేసి అల్లుడు లాంటి వాళ్ళు కాదు. షడప్ రాధా, ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి బయట నుంచి పెద్ద పుల్లని తెచ్చుకుంటున్నావు. నాకంటే ప్రమాదం నీకే, నేను గుర్తుంచుకో. గెట్ అవుట్. ఇంకా అలాగే నిలబడ్డారే, వెళ్ళి పని చూసుకోండి. బాబు గారు, తమ ఉప్పు పులుసు తిని బ్రతుకుతున్నాను. తమ నమ్ముతానంటే మన ఫ్యాక్టరీలో జరిగే దుర్మార్గ పనుల గురించి చెప్తాను. మన ఫ్యాక్టరీలోనా? ఏమిటండి ఇది? ఇప్పుడు కాదు బాబు, తర్వాత చెప్తాను. జగ్గు, ఆ ముసలాడికి మన ఫ్యాక్టరీ రహస్యాలు మొత్తం తెలిసినట్టు మరి. కృష్ణవాణ్ణి కలవక ముందే కథం చేయి. నాన్న, అతను నీ శిష్యుడిగా చేరి చెదల్లా నిన్ను నిలువునా తిన్నట్లే నేను అతని భారీగా చేరి బజారు పాలు చేస్తున్నాను. తాళి పేరుతో నన్ను ఏలాలని చూస్తే హాలి పేరుతో అతన్ని కాల్చేస్తాను. పొరపడుతున్నావు రాధ. నువ్వు కాల్చేది నన్ను కాదు, నా మీద పగను కట్టెలు చేసి అమాయకులను చితికెక్కిస్తున్నావు. ఇవాళ ఫ్యాక్టరీ అకౌంటెంట్ చనిపోయాడు తెలుసా? తెలియడమే కాదు, అతని కుటుంబానికి సంతాపం తెలియజేశాను. విరాళం కూడా ప్రకటించాను. కానీ అతను ఎందుకు చనిపోయాడో ఆలోచించావా? కాలం తీరింది, కన్ను మూశాడు. కాదు, అతని చావు వెనక ఎవరో చీకటి చేతులున్నాయని, ఆ చేతులే నీ చుట్టూ విషవలయంగా పెనవేసుకోబోతున్నాయని నా అనుమానం. అయితే అవి మీ చేతిలో అయి ఉండాలి. రాధ, పగ వెనుక పొగుంటుంది. ఆ పొగలో తన వాళ్ళెవరో పగవాళ్ళెవరో కనపడకుండా పోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి అంతే. జై రావణ.
ఎవరా నువ్వు? నీలాంటి గుంట నక్కల గోత్రాలు ఎరిగిన సింహాన్నిరా. నాకు స్థలాన్ని కొట్టిన వాళ్లకు బలాన్ని, నాతో సయ్యన్న వాళ్ళ గుండెల్లో శూలాన్ని, త్రిశూలాన్ని రాస్తాల. ఓహో, త్రిశూలానివే. నేనెవరో తెలుసా? నీ త్రిశూలాన్ని తిప్పికొట్టగల చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని రా. అలాగా? సరుకు ముందు పంపి సాయంగా వెనక వస్తున్న షావుకారు అన్నమాట. అయితే ఈ లారీ చక్రాల మీద లోడైన చక్ర పొంగలేమిటో ఏ మారణాలయానికి, ఐఎమ్ సారీ, ఏ మారుమూల ఆలయానికి పంపుతున్నారో చెప్పగలరా? అది నీకు అనవసరం. నాకు చాలా అవసరం. నాకే కాదు, ఈ దేశాన్ని పుణ్యదేశంగా, విదేశాలకు ఒక శాంతి సందేశంగా నిలుపుకోవాలనే కోరిక ఉన్న ప్రతి మనిషికే అవసరం. చెప్పు, ఈ లారీలో ఏముంది? అది నీలాంటి వాళ్ళ పాలిట మృత్యువు. చూస్తారా? వాడి ఉప్పు పులుసు తిన్నంత మాత్రాన వాటికి బదులు మీ నెత్తురు కన్నలు బలి చేసుకోవటం తెలివి తక్కువ త్యాగం. వాడు నేను ఇద్దరమే తెలుసుకుంటాం. పొట్టేలు మధ్యన నక్కల్లా నలిగిపోకుండా తప్పుకోండి. మిస్టర్ చక్రం, పూర్వకాలంలో పౌరుషం గల రాజులు సైన్యానికి ముందు నడిచి చావు బ్రతుకులు స్వయంగా తేల్చుకునేవారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీకంటే ముందు నిన్ను నమ్ముకున్న వాళ్ళని పంపి వాళ్ళ శవాల మీదుగా సవారీ చేయాలని చూస్తున్నావు. అది నాకు ఇష్టం లేదు. నువ్వు నేను తెలుసుకుందాం. కమాన్. నువ్వు సుదర్శన చక్రానివా? కనీసం బండి చక్రానివి కూడా కాదు. చూస్తారా? దండం బాబు. రణరంగంలో పరాజితులై రాజు పారిపోయిన తర్వాత సైనికుల్ని చంపడం రాజనీతి కాదురా. మీ ప్రాణాలు సైతం చదరంగంలో పావుల్లా ఒడ్డి పారిపోయిన నమ్మక ద్రోహి, దేశద్రోహి అయిన చక్రంగాడితో చెప్పండి. కన్న దేశానికే కళంకం తేవాలని ప్రయత్నిస్తే వాడి తలకొరివి వాడే పెట్టుకోవాల్సి వస్తుందని. ఇది నా హెచ్చరిక. చెప్పండి. పోండి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ లారీ సంగతి మర్చిపోయి పారిపోండి.
నీ ఫ్యాక్టరీలో దొంగతనంగా ఆయుధాలు తయారు చేయటం అమ్మటం ఇప్పటికన్నా మానే, లేదా ఈ రోజు నీ లారీకి పట్టిన గతే నీ ఫ్యాక్టరీకి పడుతుంది. హలో సేట్ చమలాల్జీ, కృష్ణ తన ఆస్తి అంతా అర్ధాంగి పేరు పెట్టుకున్నాడు. మీ అప్పుడు హారతి కాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. మీ మేలు కోరేవాడిని. ఈ విషయం మీ మిత్రులు కూడా చెప్పండి. ఓకే. ఏంటంతా కట్టగట్టుకొచ్చారు? మాది అప్పులు తీర్చమని అడగడానికి వచ్చాం. ఇన్నాళ్ళు నేను తొందర ఇప్పుడు ఎందుకు వచ్చింది? తమ పేర చిల్లిగమైన ఆస్తి లేదని తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నారా, తెలియజేశారా? తెలియజేసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటే. అప్పుల వాళ్ళు వచ్చారు, బాకీ తీర్చాలి. ఆస్తి అంతా తన పేరుంది కనుక అమ్మాయి తీరుస్తుంది. నేనెందుకు తీర్చాలి? ఆస్తితో కానీ అప్పుడుతో నాకేం సంబంధం లేదు. చేసిన వాళ్ళని తీర్చుకోమనండి. ఏం పెట్టి తీర్చుకుంటాడు? హరిశ్చంద్రుడు అంతటి వాడు తనకి తాను అమ్ముడుపోయి రుణం తీర్చుకున్నాడు. తన తాకట్టు పెట్టో తన వాళ్ళ కార్డు పట్టుకునో తీర్చుకోవాలి. మరి దీన్నే ఇచ్చిపుచ్చుకోవటం అంటారు, కోఆపరేటివ్ సిస్టమ్. కానీ ఇది హరిశ్చంద్రుడి కాలం కాదు. అసలు ఫాయిదాలతో తీర్చడానికి హైపీ పెట్టనూ వచ్చు, లేదా ఏ బ్యాంకులో అయినా నా కన్నం వేయనూ వచ్చు. అయితే మాది కంటే అంతేనంటారా? అంతేనండి. మరి మీరు పలుగు పట్టండి, ఆయన పార పట్టుకొస్తారు. ఫుల్ స్టాప్. మాట్లాడేదే ఉంది. అప్పు చేశాను గనక తీరుస్తాను. ఏంటిదంతా? ఎవరు మీరు? వదలండి! వదలండి! వదలకుంటుండే! రాధాదేవి గారికి సుస్వాగతం. ఏమిటిది? ఎవరు మీరంతా? అయిన వాళ్ళమే గుర్తుపట్టలేదా? నువ్వా? మీ శ్రీవారి మాజీ ప్రేయసిని. నన్నెందుకు ఇక్కడికి రప్పించారు? చిన్న సంతకం అవసరమై. ఇదిగో చెక్ బుక్. నా చెక్ బుక్ నీకెలా వచ్చింది? నడిచొచ్చిందిలే. ఆస్తంతా చేజిక్కించుకున్నాననే గర్వంతో ఆయన అప్పులు తీర్చడానికి నువ్వు నిరాకరిస్తే లోకం సహించవచ్చేమో కానీ ఆయన ప్రేయసిగా నేను సహించను. ఆయన బాధపడితే నేను భరించలేను. మర్యాదగా ఈ బ్లాంక్ చెక్ పై సంతకం చేయి. మాకెంత కావాలో బ్యాంకు నుంచి మేమే డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని క్షేమంగా పంపిస్తాం. డ్రైవర్ నువ్వు? అవును, మేము ఆయన మనుషులు. మర్యాదగా చెక్ మీద సంతకం చేయండి. నేను చేయను. మాటలతో నువ్వెందుకు చేస్తావు? కత్తి పట్రా. అమ్మాయి గారి గులాబీ లాంటి చెక్కిలి మీద ఓ తుమ్మెద లాంటి సంతకం చేద్దాం. సంతకం చేస్తావా? నన్ను చేయమంటావా? నన్ను చంపినా సరే నేను చేయను. జై రావణ! అవునరా, త్రిశూలాన్ని, నీ పాలిటి గరళాన్ని. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంటే వచ్చే జన్మకు తీరుస్తానని అర్థమా? నాకంత ఓపిక లేదు. ఈ జన్మకే తీర్చాలి. ఇదిగోండి చెక్ బుక్. మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి, సంతకం చేస్తాను. ప్రాణాల మీదకి వచ్చినా సంతకం చేయనన్న దానివి నా కోసం ఇంత తేలిగ్గా చేస్తానంటున్నావు. ఏమిటి కారణం? బెదిరించి సంతకం చేయించుకోవాలనుకున్నాడు నా భర్త, అందుకే ఎదిరించాను. నేను కోరకుండానే సహాయం చేసిన దేవుడు మీరు. కృతజ్ఞతగా ఇస్తున్నాను, తీసుకోండి. భర్తకి దేవుడికి తేడా లేదంటారు డియర్. మిస్టర్, సహాయపడ్డామని మర్యాదిస్తుంటే హద్దులు దాటుతున్నా. కావాలంటే డబ్బు తీసుకో, లేకపోతే నీ దారిని నువ్వు వెళ్ళు. మై డియర్, వెరీ సౌందర్యమా? పులి నోట్లోంచి లేడి పిల్లను రక్షిస్తాడు వేటగాడు.
ఎందుకో తెలుసా? దాని మీద జాలితో కాదు, అది తనది కావాలని, దాన్ని తాను అనుభవించాలని. దుర్మార్గుడా, నువ్వు జై రావణ అన్నప్పుడే నువ్వు రాక్షసుడిని ఊహించాను. కానీ నో నో మేడం, అందరిలాగే నువ్వు పొరపడ్డావు. రామ అందామనుకుంటే సీత కోసం రాముడు పడ్డ అవస్థలు గుర్తుకొచ్చి భయపడ్డాను. కృష్ణ అందామనుకుంటే 16,000 గోపికలతో ఆయన పడ్డ అగచాట్లు గుర్తుకొచ్చి బెదిరిపోయాను. అందుకే కృష్ణ రామ అనటం మానేసి రావణ అనటం నేర్చుకున్నాను. కారణం శివభక్తుడిగా చలామణి కావచ్చు, సంగీత సాహిత్య సామ్రాట్టుగా చరిత్రలో నిలిచిపోవచ్చు. అంతేకాని నేను రాక్షసుణ్ణి కాను, నిన్ను రాక్షస వివాహం చేసుకోను. నువ్వు ఒప్పుకున్నప్పుడే గాంధర్వ వివాహం చేసుకుంటాను. అది జరగని విషయం. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరే నాకు బాగా తెలుసు. అయినా అడగ్గానే అవననటం ఆడతనం కాదని కూడా తెలుసు. కావలసినంత కాలం బెట్టు చేయి, బెట్టు సడలుగానే గుట్టుగా నా దగ్గరకు వచ్చేయి. దేహీని అడిగితే కావాల్సిన డబ్బు విసిరి పారేసేదాన్ని, అంతేగాని దారి దోపిళ్ళు ఎందుకు? దారి దోపిడు ఏమిటి? అసలు ఎవరిని గురించి మాట్లాడేది? మీ గురించి. మీకు నాకు తప్ప మరెవరికి అందుబాటులో లేని చెక్ బుక్ మీ ప్రేసి మాలిని చేతికి ఎలా వెళ్ళింది? అది రౌడీల చేత బెదిరించి మీ అప్పు తీర్చడానికి నన్ను సంతకం చేయమని ఎందుకు బెదిరించాలి? నువ్వంటున్నట్టు ఆ మాల్ని నా ప్రేయస్ అయి ఉంటే, ఆ దోపిడి నేనే చేయించుంటే, నా పేరు నేనే బయట పెట్టించేటంత వెరివాణ్ణి కాను. మంచినీళ్ళు తాగి మరి ఆలోచించు. అక్కర్లేదు. డబ్బుని నీళ్ళగా తగలేసే వాళ్లకు తాగే నీళ్ళని కూడా దేహిని అడగవలసిన స్థితి వస్తే ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏ అడ్డమైన గిడి తినడానికి సిగ్గుపడరు. సిగ్గుపడాల్సిన రోజులు ఎవరికి వస్తాయో ముందు ముందు తెలుస్తుంది. కానీ ఒక్క విషయం, చేతిలో చేసి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు భర్త చెయ్యే అండన్న మాట మాత్రం గుర్తుంచు. ఇన్నాళ్ళు తారతో కాపురం పెట్టానన్నావు, మరి ఈ పిల్లని తీసుకొచ్చావేంటి? బాగా గట్టిగా రొకయ్యా, అది వింటుంది. ఏదో అందంగా ఉంది కదా చేశాను, అతుక్కుపోయింది. ఎలాగో ఈ వాట ఖాళీగా ఉందిగా. ఓహో, అయితే ఇప్పుడు ఈ పిల్ల మా ఇంట్లో కాపురం ఉంటుందా? ఏంటయ్యో అలవాటుగా కొసరగేటు ఉన్నావు. కొసరి చావటం ఎప్పుడో ప్రయోగ చేశాను, కానీ ఇప్పుడు ఈ సంగతి మా ఆవిడ తెలిస్తే ఆరాధ కాపురం చక్కబడేది ఎప్పుడు, మీ ఆవిడ వచ్చేది ఎప్పుడు. ఒకవేళ వచ్చిందనుకో ఈలోపు సర్దేస్తాం. బానే ఉంది. అద్దెంతో తెలుసా? 200. అది మామూలు ఫ్యామిలీకి, మీది స్పెషల్ ఫ్యామిలీ, అందుకని 500. ఆ కొసర వదిలేసి కొసర మొదలు పెట్టామన్నమాట. సరే, తప్పుతుందా? జై రావణ. నువ్వా? ఎస్ మేడం. ఏమిటి మన విచిత్ర సమాగమం? నీకు ఆపద వచ్చినప్పుడల్లా నేను వస్తున్నానా, లేక నేను వచ్చినప్పుడల్లా నీకు ఆపద వస్తుందా? నీ నీడలాగే నువ్వు ఆపద కలిసే వస్తుంటారు. గుడ్ జాబ్. ఎనీహో, సాయం చేయమంటావా? అక్కర్లేదు. వాట్ మేడం, స్టెప్నీ లేదా? అందుకే స్టెప్నీ లేకుండా కారు, తోడు లేకుండా ఆడది కదలకూడదంటారు. నా తోడు ఒప్పుకో, నిన్ను నీ కార్ని నడిపించి కారు కాపురం చేస్తా. షటా, పరాయి ఆడదాంతో, అది పెళ్ళైన ఆడదాంతో పరాచకాలాడటానికి నీకు సిగ్గులేదు? లేదు మేడం, పెళ్ళైనా నువ్వు మొగుడుతో కాపురం చేయలేదని నాకు తెలుసు. ఇక పరాయిదాన్ని అంటావా? అందంగా ఉన్న ఆడదాన్ని, అందులోనూ ఆపదలో ఉన్నదాన్ని చూస్తే నాకు అత్త కూతురు గుర్తుకొస్తుంది. ఆదుకుని హత్తుకోవాలనిపిస్తుంది. రా. హలో, ఫైర్ స్టేషన్. కృష్ణ ఇండస్ట్రీస్ కాసేపట్లో తగలబడబోతోంది, వెంటనే రావాలి. జాగ్రత్తగా సరుకులు లోడ్ చేయించి కస్టమర్స్ సకాలంలో అందజేయండి. దేశంలో అన్ని కల్తీ సరుకులు అమ్ముతున్నా మనం ఒక్కడే కల్తీ బాంబులు అమ్ముతున్నామని మెచ్చుకోవాలి. ఒక్కళ్ళ మీద వేస్తే 100 మంది చావాలి. ఓకే సార్. జై రావణ. ఓ, ఇక్కడికి కూడా వచ్చామన్నమాట. రాక తప్పలేదు. నువ్వు మనిషిలా మాట వెనుక, పశువుల దెబ్బకి దడవక, మృగంలా మొండికెత్తు కూర్చున్నావు. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు. కష్టాలు కొని తెచ్చుకుంది నేను కాదు మిస్టర్ త్రిశూల్. నా నిప్పుల గనిలో మాడి మిడతలా మసిగా పోతున్న నువ్వు. పొరపడ్డావు చక్రం. కత్తితో బ్రతికేవాడు కత్తితోనే చస్తాడు. నిప్పుతో చెలగాటేవాడేవాడు నిప్పుతోనే మచ్చైపోతాడు. మర్యాదగా నీ వాళ్ళందరినీ ఈ స్థలం ఖాళీ చేయమను. నా మాట విని నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నువ్వే నా మాట విని రాజీగిరా. నా వ్యాపారానికి అడ్డు రాకపోతే
నీకేం కావాలంటే ఇది ఇస్తాను. నీ ప్రాణం కూడానా? నేను ఎప్పుడు ఏమడుగుతానో నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను నీ మనుషుల్ని ప్రాణాలు దక్కించుకోమని అడుగుతున్నాను. ఇక్కడి నుంచి బయటికి పోండి. నేను దశకంఠునిరా. దశ దిశలు ఒకేసారి చూడగలను. మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. నేను ముట్టించబోయే మంటల్లో మీ దొంగనాటు బాంబులతో పాటు మిడతల్లా మాడిపోకుండా పారిపోండి. ఆనాడు మొఘలు సామ్రాజ్య సింహాసనం కోసం తన సోదరులనే తుదముట్టించాడు ఔరంగజేబు. ఈనాడు నిన్ను నమ్మిన నీ సోదరులనే తుదముట్టించాలని చూశావు. అతనికి నా అండ ఎప్పుడూ ఉంటుంది. బీ అవేర్ ఆఫ్ మీ. జై రావణ. ఇది కూడా మీ శ్రీవారి పనే ఉంటుంది. కాదు, ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. ఏమిటి శిఖరాగ్ర సమావేశం చేస్తున్నారు? ఫ్యాక్టరీ గురించేనా? ఆస్తి ఉండగానే సరికాదు, అజమాయిషీ చేయడం కూడా తెలియాలి. ఫ్యాక్టరీ తగలబడినంత మాత్రాన ఇక్కడ గుండె పగిలి ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరు. అవునులేదు, ఫ్యాక్టరీ ఎలాగో ఇన్సూర్ చేసింది, నష్టపరిహారం వాళ్ళు ఇచ్చుకుంటారు. కాకపోతే ఎవరైనా ఏవైనా రహస్యంగా ఇన్సూర్ చేయకుండా దాచి ఉన్న వస్తువులు ఏమన్నా అక్కడ తగలబడి ఉంటే వాళ్ళు గుండె పగిలాడవాలి. అవును అవును. ఇన్నాళ్ళు ఈ ఇంటికి దేవత లేదు కనుక తమరు రామన్నా సరిపెట్టుకున్నాం. ఇప్పుడు తమరు మా దొరసాన్ని కలిసి వచ్చి మా పిల్ల మేకలను దీవించండి ధర. అలాగే వెళ్ళండి. చిత్తంలో నేను ఆ ఊరెళ్ళను. అతనన్నా అతని మనుషులన్నా నాకు కిట్టదు. చూడు రాధా, తల వంచుకుని ఆ 3 ముళ్ళు వేయించుకున్నాక ఆడదాని తల మగవాడేనమ్మా. భర్త మాటకు ఎదురు చెప్పదు. నీకెలాగూ లేదని ఎదటి వాళ్ళకు కూడా తలగా లేదనుకోకు. అమ్మాయి నిర్ణయం చాలా కరెక్ట్. ఏమిటండి కరెక్ట్? మొగుడు పెళ్ళాన్ని విడతీయడం కరెక్టా? అంటే నేను కొంపలు కూర్చోవాడినా? వాట్ డు యు మీన్? చాలే ఊరుకోండి. ఈ పన్నంటి కాపురంలో ఎసరు పెట్టడానికి తయారయ్యారు. మీ సంగతి నాకు తెలియదు అనుకున్నారా? నాకే కాదు, భర్త సంగతి ప్రతి భార్యకు తెలుసండి. కానీ బిడ్డను కడుపులో భద్రంగా దాచుకున్నట్లు భార్య తన భర్త రహస్యాలు గుండెల్లో దాచుకుంటుంది. ఒక సంసారానికి ఉప్పు ఉపకారం కావాలే గాని నిప్పు కాకూడదండి. పదండి, మన ఇంటికి వెళదాం. అమ్మాయి రాధా, నన్ను క్షమించు. ఉప్పుని కలపవలసిన పదార్థంతో కలిపితేనే దానికి రుచి. ఇక మీదట నీ భర్త చెప్పినట్టల్లా నడుచుకోమ్మా. ఇప్పటికే మీ ఇంట్లో చాలా రోజులు తిష్ట వేశాం. వస్తామే. ఎవరు మీ చేత ఎవరిని చెప్పిస్తున్నారో, నా నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అది నీ అనుమానం. ఆ అనుమానమే పెనుభూతమై నిన్ను పీడిస్తోంది. గ్రహణం విడిస్తేనే కాని వెలుగు రాదు. అనుమానం పోతేనే కాని నిజం తెలియదు. ఈ ఒక్కసారి నా మాట నమ్ము. నా కోసం కాకపోయినా అమాయకులైన ఆ పల్లె ప్రజల కోసమైనా నాతో రా. బాబు గారు, మన ఊరి గుళ్ళో పూజలు చేయిస్తే మీరు భోగభాగ్యాలతో తులతూగుతారు, మేము ధనధాన్యాలతో సుఖపడతాం. మా పిల్ల పాప బాగుంటారు బాబు. దయచేయండి. నిరంజన నీకు హారతి, భక్తజన ప్రియా నీకు హృదయ హారతి, మార్గదర్శక నీకు మనసు హారతి. వచ్చే సంవత్సరం నాటికి 12 కొడుకు పుట్టాలని దేవుడికి దండం పెట్టుకోండి. ఏమిటిదంతా? ఒకటి కాలేని జంటకు రెండవ శోభనం. పల్లె వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను లొంగ తీసుకోవాలనేగా ఈ తంతు తతంగం. నిన్ను లొంగ తీసుకోవటానికి మన ఇంట్లో 4 గోడల అడ్డు చాలు. శ్రమపడి ఇంత దూరం రానక్కర్లేదు. ఇది కేవలం పల్లె ప్రజల సంతృప్తి కోసం పాటించే ఆచారం. మనసు లేని చోట ఆచారాలు అపచారాలు అవుతాయి. ఇంకా మీ పన్నాగాలతో నన్ను ఆహుతి చేయడానికి ప్రయత్నించకండి. నేను నిన్ను ఆరాధిస్తున్నానో ఆహుతి చేయాలనుకుంటున్నానో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను. నాకు తెలుసు, ఆరాధన పేరుతోనే కర్పూరాన్ని, పూజ పేరుతోనే పువ్వుల్ని ఆహుతి చేస్తారని తెలిసే మాట్లాడుతున్నాను. ప్రేమ పేరుతోనే మనసుని, పెళ్లి పేరుతోనే జీవితాన్ని నాశనం చేసిన మీ సంగతి తెలిసే మాట్లాడుతున్నాను.
కురు దక్షిణ పేరుతో నా తండ్రి నిండు ప్రాణాన్ని తిరిగి దక్షిణగా తీసుకున్న మీ రాక్షసత్వాన్ని తెలిసే మాట్లాడుతున్నాను. రాధ, గతం ఒక అగ్నిగుండం లాంటిది. దాన్ని తవ్వితే మంటలే వస్తాయి గాని మనసులు చల్లారు. ఆ మంటల్లో దహించకపోయినా సంతోషిస్తాను గాని మీ ఇనప కౌగిలిలో మాత్రం చిక్కను. రాధ, బాబు గారు ఆగండి. అది నాగు బాబు. అమ్మగారు దక్కకపోగా కురికితే మీ ప్రాణాలకే ముప్పు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. బాబు, గండం గడిచింది, ఇంకా ప్రాణభయం లేదు. కానీ తెల్లవారులో అమ్మగారి కంటి మీద కునుకు పడకూడదు. కునుకు పడితే విషం తలకెక్కుతుంది. రాధ, రాధ, రాధ. బాబు, మీరు అదృష్టవంతులు. అమ్మగారికి ఇంకేం పర్వాలేదు. మీ ప్రేమే ప్రాణం పోసింది. ఇంటికి తీసుకెళ్ళండి. సాయంకాలానికల్లా కోలుకుంటారు. వెళ్దాం పద. బాబు గారు ఆగండి. అది నాగు బాబు. అమ్మగారు దక్కకపోగా కురికితే మీ ప్రాణాలకే ముప్పు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమండి? ఏమండి? రాధ, రాధ, బాబు గారు కాఫీ. ఏమే నువ్వా నా మాట వెంటే? నువ్వేమిటివే ఏకంగా ఇంట్లోకి చొరబడి ఏకొచ్చిన మొదలు పెట్టావు? పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా వచ్చావా? నిన్ను అక్కడ పంపడానికే వచ్చానే. చక్రం నీకేమవుతాడే? చక్రం నాకు కాబోయే మొగుడే. 6 నెలల నాడే నాకైనా మొగుడే. ఏమిటి నీ మొగుడా లేక నీ మొగుడా? త్వరగా రండి. ఏమిటి మరి గల్గా ఉంది మ్యాచ్? చూడమ్మా, నువ్వు దాదాపు ఇండియన్ డెబ్లాక్ కట్టి పెట్టాను. ఉప్పులు పట్టుకుని సెలవు ఇచ్చేసాయి. డ్రా అయిపోయింది. పట్టుకో పట్టుకో.
తీసుకోండి వాటర్ తీసుకోండి వాటర్ 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 సరేనండి. లేదు మా ఫ్రిడ్జ్ ఇంకా కొనలేదు మేము కమాన్ కమాన్ రీస్టార్ట్ సాచి పెట్టుకోట్టు అది కాబోయే మొగుడి కోసం కాబోయే పెళ్ళాల ఫ్రీ స్టైల్ రెడరింగ్ పోటీ 9వ రౌండ్ కొద్ది క్షణాల్లో ప్రారంభం అవుతుంది. మీరు కొంచెం లోపలికి రండి. నేను సరి చెప్పుకుంటాను ప్లీజ్. దూరంగా ఉండి సర్ది చెప్పుకోండి దగ్గరికి వెళ్ళి తన్నెట్టున్నారు ఇంతకాలం నన్ను చేసుకుంటానని మాయ చేసి ఇప్పుడు దాన్ని చేసుకుంటానంటావా? చేసుకుంటాను అన్నాను కానీ చేసుకుంటానా? అయితే నన్ను చేసుకోవా? లేకపోతే మీకు చేశాను. చక్రం, నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలతో ఆటలాడుకు. తెలిసి చెప్పు. లేదా? బెదిరిస్తున్నావా? లేదు, నీ గుట్టంతా నా చేతిలో ఉందని గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి కృష్ణతో చెప్పానా? ఓహో, అంతవరకు వచ్చావా? కృష్ణతో కాదు, ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినా నాకేం భయం లేదు. సరే, దీన్ని చేసుకుని ఎంతకాలం సుఖపడతావో నేను చూస్తాను. పది మంది కలిసి పవిత్రంగా నేను గదిలోకి పంపినప్పుడు మొండిగా ప్రవర్తించావు. ఇప్పుడు నీకు నువ్వే మొదటి రాత్రికి సిద్ధపడుతున్నావు. ఈ మొండితనం ఏమైంది? ఏముంది? ఆయన ఓడి గెలిచారు, నేను గెలిచి ఓడాను. ఇద్దరు సమానమేగా. ఏమండి కృష్ణ గారు? రాధా, ఏంటండి? ఏం జరిగింది? ఎలా జరిగింది? ఆ తర్వాత ఆమె కెవ్వుని కేకేస్తూ పై నుంచి కింద పడి చనిపోయింది. నేను పైకి చూసేసరికి ఎవరు కనపడ్డారు? వారున్నారు. వారంటే మీ శ్రీవారి కృష్ణ గారేనా? అవును. కృష్ణ, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, ఆమె చూసేసరికి నేను అక్కడ ఉన్నానని చెప్పిందే గాని నేనే హత్య చేశానని చెప్పలేదుగా. నేనే హంతకునైతే మీకెందుకు ఫోన్ చేస్తాను? ఇవన్నీ కోర్టులో జరగవలసిన ఆర్గ్యుమెంట్స్. కమాన్. రాధా, నువ్వు కావాలని నా మీద అబద్ధం చెప్పావని అనుకోను. నువ్వు చూసింది నువ్వు చెప్పావు. నేను నిర్దోషిని గనక క్షేమంగానే తిరిగి వస్తాను. ధైర్యంగా ఉండు. Come on, hurry up. Get in.
వెచ్చ వెచ్చని ఆర్కెలు విసిరే ఓ లాలా పట్ట పట్టని ఏమంటే మీ గుండెల్లో నా మీద ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయో తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని అవమానించి అనుమానించి చివరికి నా సాక్ష్యంతోనే మిమ్మల్ని జైలుకు పంపించాను. నా సర్వస్వం అర్పించి మిమ్మల్ని కాపాడుకుంటాను. మీ భారీగా మీ తోడు నిలబడతానండి, మీ తోడు నిలబడతాను. ఆ మాటలన్నీ అతను బ్రతకుండగా చెప్తే బాగుండేది. కాశీకో గైకో పోలే, నీ తాళి ఎప్పుడు తెగుతుందా, నీ పీడ ఎప్పుడు విరడవుతుందా అని ఇక్కడే ఉండి ఎదురు చూస్తుంది. నీ భర్త పోలీసు నుంచి తప్పించుకోబోయి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ వార్త నువ్వేదో గుండాకి చచ్చిపోతావు అనుకున్నాను. లేదు బావయ్య, లేదు, నాకు గుండె లేదు. అదే ఉంటే దేవుడు లాంటి భర్తకు దగ్గరుండి దూరం అయ్యేదాన్ని కాను. ఆయన దూరం అయ్యాక నేను బ్రతికుండేదాన్ని కాను, నేను బ్రతికుండేదాన్ని కాను. పర్లేదమ్మా, నువ్వేం బాధపడదు. అతని దగ్గరికి నిన్న మేం పంపిస్తాం. పూర్వంలాగా ప్రతి చావుతో పాటు సతీ సహగమనం చేసే అవకాశం లేదు కదా. మొగుడు తెచ్చాడనే మాటని గుండాకి వచ్చే పతివ్రతలు తీసుకొచ్చేది అదృష్టానికి కూడా నోచుకోలేదు. నీ ఆస్తికి వారసులమైన తండ్రి కొడుకులమైన ఇద్దరం కలిసి నిన్ను చంపేసి సమాధి చేసి భర్త మరణ వార్త వినగానే గుండాకి చచ్చిపోయింది మహాపతివ్రతాన్ని ప్రచారం చేస్తాం. ఇంకా అవసరం అనుకుంటే నీ పేరు ఒక పేరెంట్ స్తంభం కూడా నాకు. అయితే మీరిద్దరు మేమిద్దరూ ఇల్లు పెళ్లి అనే ఆలోచన లేకుండా ఆస్తి అంతా మాకు వదిలేసి అల్లరి చిల్లరగా తిరిగేవాడిని నీ పరిచయంతో వాడి కళ్ళు తెరిపించావు, మా కళ్ళు పొడిచేసావు. మిమ్మల్ని విడదీయాలని మేము ఏం చేశామో తెలుసా? మీ నాన్నను చంపి గుండాకి చచ్చినట్టు నమ్మించావు. అయినా మా కర్మకాలి నువ్వు వాడినే పెళ్లి చేసుకున్నావు. అవును కదా, వాడి కర్మగాలి వాడి ప్రాణం వాడే తీసుకున్నాడు. ఇక మిగిలింది నువ్వు చచ్చి పుణ్యం కట్టుకో. రావణ త్రిశూల్, ఎందుకు వచ్చావు? ఒక రాజ్యంపై మరో రాజు ఎందుకు దండెత్తుతాడు? రాజ్యభాగం కోసం. అన్యాయంగా సంపాదించిన ఈ ఆస్తిలో అర్ధభాగాన్ని ఆ అమ్మాయిని నాకు ఇచ్చుకోండి. ఇవ్వకపోతే బలవంతుడిదే రాజ్యం అన్న రాజనీతి మీకు తెలియదా మిస్టర్ జీవీ రావు? అని మరీ తీసుకుంటాను. ఇది అన్యాయం. మీరు న్యాయం గురించి మాట్లాడుతున్నారా? ఆ అమాయకురాలికి ఒకే ఒక దిక్కైన తండ్రిని చంపి ఆమెను దిక్కుమాలిన దాన్ని చేయడం అన్యాయం కాదా? తానే దిక్కుగా మారాలనుకున్న భర్తపై హత్యా నేరం మోపి ఆమెకు మగ దిక్కు లేకుండా చేయడం అన్యాయం కాదా? ముద్దు ముచ్చట తీరని దంపతుల్ని చంపాలని పడగదిలోకి పామును వదలటం అన్యాయం కాదా? మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన ప్రతి నీచ పని కాదనకుండా చేసిన సారాను సారల్లో కలపాలనుకోవడం అన్యాయం కాదా? భర్త పోయిన దుఃఖంలో బావురమంటున్న నిస్సహాయరాల్ని నిలువునా చంపాలని ప్రయత్నించడం అన్యాయం కాదా? ఇవన్నీ అన్యాయం కానప్పుడు నేను చెప్పింది మాత్రం అన్యాయం ఎలా అవుతుంది? అబ్బా కొడకల్లారా! దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ దొంగ సొమ్ము మనిద్దరం పంచుకోవడమే ధర్మం. ఇది నా న్యాయం. ఆలస్యం చేయకుండా అర్ధరాజ్యాన్ని ఈ అమ్మాయిని నాకు ఇచ్చుకోండి. అలాంటి ఆశయం పెట్టుకోకు మిస్టర్. ఆస్తి కావాలంటే ఇస్తాం కానీ అమ్మాయిని మాత్రం ఇవ్వం. నువ్వు ఉండవా? మై డియర్ అమాయకపు తండ్రి కొడుకుల్లారా, మందు లేని విందులా, మీరు లేని ఏరులా, భోగం లేని భాగ్యంలా, ఆడది లేని ఐశ్వర్యం నాకెందుకు? ఈ రాజు రాజీ పడాలంటే ఈ రాజీవలోచన నాది కావాలి. ఈ ప్రాణం తీస్తాం తప్ప ఈ అమ్మాయి మాత్రమే.
త్రిశూలం వేసి చిన్నగా శివుడి దగ్గరికి పంపమంటారా? నేను చెప్పినట్టు వింటారా? వద్దు వద్దు, మమ్మల్ని చంపొద్దు. నాయనా ఆస్తి మాకు అప్పచెప్పి కావాలంటే అమ్మాయిని తీసుకెళ్ళి. అవును, తీసుకెళ్ళు. అలా రండి దారి. బోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చాం. మెడగా పోయే గొడ్డల్ని మెడ మీదకు తెచ్చుకున్నాం. అయినా నేను నిన్ను దక్కించుకున్నాను. కానీ పాచికల్లో గెలుచుకున్న ద్రౌపదిలా వస్త్రాపహరణం చేయను. పాణిగ్రహణం చేస్తాను. హలో, ప్రేమకు విలువ తెలియని పిచ్చిదాన్ని, దేవుళ్ళంటి భర్తకు భార్యగా బ్రతకడం చేతగానే వెరిదాన్ని, ఆయనతో పాటే చచ్చి తోడుగా సమాధయ్య అదృష్టాన్ని నోచుకొని దురదృష్టవంతురాల్ని, ఇల్లు ఇల్లాలని పోక భాగ్యాలని దక్కించుకోలేని దరిద్రురాల్ని. నన్ను మీ చేతులతోనే చంపి సుమంగళిగా కాకపోయినా కనీసం సుశీలగానైనా పంపించండి. మీ పాదాలు పట్టుకుంటాను. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. పంతంతో మొదలైన ప్రణయం పండంటి కాపురం అవుతుందంటారు పెద్దలు. మనిద్దరి విషయంలోనూ అదే నిజమైంది. నేనే రాధ, నీ కృష్ణన్. ఇటు నీ గాయపడ్డ మనసును నొప్పించలేక, అటు మన చుట్టూ వాళ్ళకున్న పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది. చచ్చి బ్రతకాల్సి వచ్చింది. చచ్చిన వాడు ఎప్పుడు బ్రతకూడదు నాయన. బాబాయ్, అవతారం ఎత్తడం నీకు తెలిస్తే ఆ అవతారాన్ని ఎలా అంతం చేయాలో నాకు తెలుసు. ప్రాణం ఇచ్చినా ప్రాణాలు దక్కించుకోలేని వాళ్ళ మీద దయ చూపడం అనవసరం. నోర్మై! చచ్చాడో బ్రతికాడో మనకు అనవసరం. స్పృహచ్చ లోపల వీడిని పాతి పెట్టేద్దాం. రే జగ్గు, దొడ్లోకి పోయేవాడ్రా. ఓకే సార్. నాన్న, మరి 2 కోతులు తవ్వద్దు? ఎందుకు? దాన్ని కూడా కూర్చిపెట్టాం. అక్కర్లేదురా. లోకం దృష్టిలో వీడు ఇదివరకే చచ్చాడు గనక లోకానికి తెలియకుండా ఇప్పుడు పాతి పెట్టేద్దాం. తర్వాత దాన్ని చంపి భర్త చనిపోయాడు కనుక ఇది చచ్చిపోయింది, ఇది మహాపతివ్రత అని 10 మందికి చాటి చెప్పి అప్పుడు పాతి పెడతాం. నాన్న, బ్రహ్మాండం, మీకు మీరే సార్. సరే, మందు మందు ఎవరా పడుతాయిలా. త్వరగా
త్వరగా కానిరా. సారీ డాడీ, అయిపోయిందా? యూ డోంట్ వరీ, ఇంట్లోకి వెళ్ళి నేను తీసుకొస్తాను. మీరు త్వరగా కానివ్వండి. ఎవరా హలో, పోలీస్ స్టేషన్. అయ్యో, కరెంటు పోయిందే. పోతే పని లేరా యాదవల్ల. ఇట్లాంటికి చీకటగా ఉండడం బెస్ట్. అవును, ఈ మందు కోసం వెళ్ళి అక్కడే ఉండిపోయాడు రేడు. నాకు కూర్చున్నాడేమో. రే, నువ్వు వెళ్ళి ఆ కిష్టంగా తీసుకురారా. బా బా. తెచ్చావా? వేసాయి గోతులు. కూర్చారా? నాళ్ళకి నా కోరిక ఫలించి ఇక ఈ సామ్రాజ్యానికి నేనే రా. నువ్వు బ్రతికే ఉన్నావా? నేను పూడ్చిపెట్టిన నా కొడుకురా. నా కొడుకు నా చేతులతో సమాధి. నా చక్రాన్ని నేనే పట్టుబెట్టాను. లాభం లేదండి, మీరెంత పిలిచినా పలకలేనంత దూరం వెళ్ళిపోయింది బాబాయ్. ఇన్స్పెక్టర్, నన్ను సమాధి చేస్తున్నాను. తన కొడుకునే పూడ్చిపెట్టుకుని పిచ్చివాడయ్యాడు బాబు. ఐసి, అందుకే అంటాం, ఎవరు తీసిన కూతురు వాళ్లే పడతారు. ఇదేమిటి? నువ్వు ఇంటికి యజమానురాలు, ఇలా కాళ్ళకి దండం పెట్టకూడదు. అవన్నీ అజ్ఞానంతో చేసిన పనులు. నన్ను ఆశీర్వదించండి. రాధ, ఇది ముచ్చటగా మనకు 3వ శోభనం. ఈ రోజైనా నా ముద్దు తీరుస్తావా?